భారతంలో ఒక వేదిక మీద ప్రసంగం చేయడం అన్నది నాకు ఇదే ప్రథమం. ఇక పూర్వం నేను యానాం పట్టణంలో సుందరకాండ ప్రవచనం చేసిన అది నాకు ఆత్మీయులైనటువంటి ఒకరి గృహంలో జరిగింది తప్ప ఇలా అందరికీ ఉపయుక్తమైన రీతిలో ఒక వేదిక మీద ప్రసంగం చేయడం ఇదే ప్రథమం. ఇవాళ ఆదిశంకరాచార్య కృతమైనటువంటి శ్రీ అర్ధనారీశ్వర స్తోత్రం గురించి 7 రోజుల పాటు మాట్లాడుకోవాలి అని పెద్దలు సంకల్పం చేసి ఉన్నారు. శంకర భగవత్పాదులు కారణజన్ములు. వారు సాక్షాత్ కైలాస శంకరుడే కాలడి శంకరుడిగా అవతరించారు. అందుకే ఒక్క శంకరాచార్య స్వామి వారి జీవితంలో మాత్రమే ఒక విచిత్రం. సన్యాసాశ్రమ స్వీకారమునకు పూర్వము తల్లిదండ్రులు ఉంచిన పేరు ఏదుంటుందో అది సన్యాసాశ్రమ స్వీకారం చేసి గురువు గారి దగ్గర ప్రణవోపదేశం పొందిన తరువాత ఉండదు. దీక్షానామముగా వేరొక నామం ఉంటుంది. కానీ ఒక్క శంకర భగవత్పాదుల విషయంలో మాత్రం సన్యాసాశ్రమ స్వీకారమునకు పూర్వము తల్లిదండ్రులు ఇచ్చిన పేరు శంకర. సన్యాసాశ్రమం ఇచ్చిన తరువాత వారి గురువు గారైనటువంటి గోవింద భగవత్పాదాచార్యుల వారు ఉంచినటువంటి పేరు కూడా శంకర. ఎందుకని వారికి దీక్షానామము మారలేదు అంటే ఒక్కటే కారణం. కైలాసమునందు ఉండేటటువంటి శంకరుడు ఎవరున్నాడో ఆయనే భూలోకంలో కలియుగంలో శంకర భగవత్పాదుల రూపంలో అవతరించాడు. నమ కపర్దినీచ యుక్తకేశాయచ అని. జటాజూటంతో ఉండేటటువంటి పరమేశ్వరుడు వ్యుక్తకేశుడై అంటే ముండిత శిరస్కుడై, శిరస్సు మీద ఏమీ వెంట్రుకలు లేకుండా గుండుతో కూడుకున్నటువంటి వాడై, బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే ఈ భూమి మీద నడయాడాడు. ఎందుచేత ఆయనకు అవసరం వచ్చింది అంటే చేతిలో ఒక ఆయుధాన్ని పట్టుకుని ధర్మ వ్యతిరేకమైనటువంటి వాళ్ళని చంపడానికి అవకాశమైనటువంటి స్థితి కాదు కలియుగ ప్రారంభం. ఎందుచేత అంటే మహాభారత యుద్ధం జరిగిన రోజులలో కృష్ణ పరమాత్మ ప్రతిజ్ఞ చేశారు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. నేను ధర్మాన్ని పాడు చేసేటటువంటి వాళ్ళని మట్టు పెట్టడానికి, ధర్మాన్ని మళ్ళీ సువ్యవస్థితం చెయ్యడానికి అవతార స్వీకారం చేస్తూ ఉంటాను. కానీ ధర్మ వ్యతిరేకులైన వారందరినీ చంపుకుంటూ వెళ్ళిపోతే కలియుగంలో అసలు మనుష్యుడు అన్నవాడు మిగలడం. కలియుగ ఉద్ధతి అటువంటిది. కాబట్టి ఇప్పుడు చేతిలో ఒక అస్త్రాన్ని పట్టుకుని లేకపోతే ఒక శస్త్రాన్ని పట్టుకుని ఎవరు ధర్మ వ్యతిరేకులుగా ఉన్నారో వాళ్ళందరినీ చంపేయడం తేలిక మార్గం కాదు, అది అనుసరణీయము కాదు. మనసులను ఆవహించి ఉన్నటువంటి కలిని తొలగగొట్టాలి, అందరినీ ధర్మ మార్గంలో నడిపించాలి. అందుకే ఈసారి కృష్ణ పరమాత్మ చేసినటువంటి ప్రతిజ్ఞకి కొనసాగింపుగా పరమశివుడు కైలాసంలో ఉన్నటువంటి సర్వేశ్వరుడు ఈ భూమండలం మీద అవతరించాడు. అవతరించి భారతదేశం నలుచెరగుల పాదచారి 3 పర్యాయములు పర్యటించారు. కేవలం 32 సంవత్సరములు మాత్రమే వారు శరీరంతో ఉన్నప్పటికీ అవైదికమైనటువంటి వాదనలన్నిటినీ ఖండించి మళ్ళీ వేదము యొక్క ప్రమాణాన్ని సువ్యవస్థితం చేశారు. అద్వైత మార్గము శంకరాచార్యుల వారు కొత్తగా కనిపెట్టినది కాదు. అద్వైత మార్గము వేదాంతర్గతమైనటువంటి పరమ సత్యం. వారి జీవితంలో వారు చేసినటువంటి ప్రబోధమంతా అదే. అద్వైతము వేదాంతర్గతమై ఉన్నది. వేదాంతర్గతమైనటువంటి అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేశారు. కేవలం ఏదో ఒక సిద్ధాంత ప్రచారం చేయడం వారి లక్ష్యం కాదు. అవైదికమైనటువంటి వాదనలన్నిటినీ ఖండించారు. మళ్ళీ వేదము యొక్క ప్రమాణమును నిలబెట్టి షణ్మత స్థాపనాచార్యులై మనుష్యులు భక్తి మార్గంతో నడవడానికి కావలసినటువంటి వ్యవస్థనంతటినీ ఏర్పాటు చేశారు. ఎవరు ఏ స్థాయిలో ఉన్నా ఆ స్థాయిలో భగవంతుణ్ణి పట్టుకోవడానికి వీలైనటువంటి మార్గాన్ని చూపించారు. అందుకే యథార్థమునకు ఆదిశంకరాచార్యుల వారు లేకపోతే, ఆ అవతారం లేకపోతే సనాతన ధర్మమునకు మనుగడయే ప్రశ్నార్థకమై ఉండేది.
అంతటి క్లిష్ట పరిస్థితులలో వచ్చినటువంటి అవతారం శంకరావతారం. మహానుభావుడు వైదిక మార్గాన్ని మళ్లీ సువ్యవస్థితం చెయ్యడమే కాకుండా మళ్లీ అవైదికమైనటువంటి వాదనలు ఈ దేశంలోకి ప్రవేశించి వేద ప్రామాణ్యమును పాడు చెయ్యకూడదని 4 దిక్కులా 4 పీఠములను పెట్టి కాపుదలగా ఉంచారు. తూర్పున జగన్నాథులో గోవర్ధన పీఠము, పడమర ద్వారకలో కాళికాపీఠము, ఉత్తరమున బదరికాశ్రమములో జ్యోతిపీఠము, దక్షిణమున శృంగగిరిలో శారదాపీఠము. 4 పీఠముల నుంచి 4 వేదముల యొక్క ఆమ్నాయమును ఏర్పాటు చేసి అక్కడ పీఠాధిపతుల యొక్క పరంపర కొనసాగేటట్టుగా, ఆ పరంపరలో వచ్చేటటువంటి పీఠాధిపతుల యొక్క ధర్మ ప్రచారము చేత వేదము ప్రమాణముగా ఉన్నటువంటి సనాతనమైనటువంటి ధర్మమునకు ఏ విధమైన వైక్లభ్యమో కలగకుండా అది కొనసాగింపు పొందేటట్టుగా చక్కటి వ్యవస్థని ఏర్పాటు చేసినటువంటి మహాపురుషులు, జగద్గురువులు ఆదిశంకర భగవత్పాదులు. అటువంటి శంకరులు ప్రస్థానత్రయానికి భాష్యం ఇచ్చారు. ప్రస్థానత్రయము అంటే భగవద్గీత, బ్రహ్మసూత్రములు, ఉపనిషత్తులు. ఈ 3టికి భాష్య గ్రంథాలను ఇచ్చారు. అంత పెద్దవాటికి భాష్య గ్రంథాలు చదువుకోలేరేమో అన్న వారి కోసం తరువాతి స్థాయిలో అందుకోవడానికి వీలుగా భగవత్ సంబంధమైనటువంటి భక్తి జ్ఞానములను ఏర్పాటు చేసుకుని వైరాగ్యమును పొందడానికి వీలుగా శివానంద లహరి, సౌందర్య లహరి వంటి గ్రంథములను రచించి లోకానికి అందించారు. శంకరాచార్యుల వారు ఈ దేశానికి చేసినటువంటి మహోపకారం ఏమిటంటే, అందరు దేవతల మీద వారు వివిధ వృత్తములలో స్తోత్రములను రచన చేశారు. కొన్ని భుజంగ స్తోత్రములు. వారు స్పృశించని దేవతా స్వరూపం లేదు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు, గణపతి, పార్వతీ పరమేశ్వరులు, శ్రీకృష్ణ పరమాత్మ, లక్ష్మీదేవి, శ్రీ మహావిష్ణువు, మీనాక్షి, పంచరత్నాలు. వారు స్పృశించినటువంటి దైవం లేదు. అందరు దైవాల మీద వారు స్తోత్రాలు ఇచ్చారు. స్తోత్రాలు ఇవ్వడం ఒక ఎత్తైతే ఏ స్తోత్రంలోనూ కూడా వారు నేను చేస్తున్నాను ఈ స్తోత్రాన్ని అన్న భావన వచ్చేటట్టుగా వారు చెయ్యలేదు శ్లోకాలు. మీరు సంగీతంలో త్యాగరాజస్వామి వారి యొక్క కృతులను చూస్తే త్యాగరాజస్వామి కీర్తనలలో త్యాగరాజనుత అని ఉంటుంది, ముద్ర అంటారు దాన్ని. త్యాగరాజనుత అంటే అదో ముద్ర. అంటే ఇది త్యాగరాజస్వామి వారి కీర్తన. మీరు త్యాగరాజనుత అని కీర్తన చేస్తే త్యాగరాజు చేత పొగడబడిన వాడా అని అర్థం వస్తుంది. శంకరాచార్యుల వారు జగద్గురువుగా ఈ దేశానికి చేసిన మహోపకారం ఏమిటంటే, ఎక్కడెక్కడ లోకానికి ప్రయోజనం కలగాలని వారు స్తోత్రాన్ని అందించారో అక్కడక్కడ వారు 2 మాటలను ప్రయోగించారు. నహ, మాం. సంస్కృతంలో ఈ 2 మాటలకి ఒక ప్రత్యేకమైనటువంటి స్థాయి. మాం అంటే నన్ను, నహ మమ్ములను. ఎందుకు ఆ మాటలు వేశారంటే, అది శంకరాచార్య కృతమై శంకరాచార్యుల వారు ఆ స్తోత్రం వలన లబ్ధి పొందడం ఆయన యొక్క ఉద్దేశ్యం కాదు. రేపటి రోజున ఈ స్తోత్రాన్ని ఎవరు చదువుకుంటాడో వాడు భగవంతుడి ముందు కూర్చుని ఆ స్తోత్రం చదివితే, లేదా భగవంతుణ్ణి ధ్యానించి ఆ శ్లోకాన్ని చదివితే, మాం అన్నప్పుడు ఆరక్షణ వాడికి కలగాలి, నహ అన్నప్పుడు ఆరక్షణ వారికి కలగాలి. అందుకే వారు స్తోత్ర రచన చేసి ఫలితాన్ని మనకి కట్టబెట్టారు. ఇది ఒక తండ్రి కొడుకు కొరకు ఎలా ఏర్పాటు చేస్తాడో అలా మన కొరకు కాలంలో ఎన్ని సంవత్సరములు దాటిపోనివ్వండి, ఎన్ని దశాబ్దములు శతాబ్దములు గడిచిపోనివ్వండి, మళ్లీ మనం సక్రమంగా దేవతలని ఆరాధన చెయ్యడంలో స్తోత్రాన్ని చెప్పగలమో చెప్పలేమోనని మన కొరకు శంకర భగవత్పాదులు అత్యద్భుతమైనటువంటి స్తోత్రములను అందించారు. ఆ స్తోత్రములకి ఒక ప్రత్యేకత ఉంది. ఏమా ప్రత్యేకత అంటే, ఒక్కొక్క స్తోత్రం ఒక్కొక్క ఆశ్రమంలో ఉన్న వాళ్ళకి ఎక్కువ ప్రయోజనాన్ని కల్పించేదిగా ఉంటుంది. జిజ్ఞాసులు ఉంటారు, అంటే అసలు భగవంతుడి గురించి తెలుసుకోవాలి, అసలు గురువు అంటే ఎవరు తెలుసుకోవాలి, తల్లి అంటే ఎవరు, తండ్రి అంటే ఎవరు, పాపం అంటే ఏమిటి, పుణ్యం అంటే ఏమిటి, లేకపోతే సాధన అన్న మాటకు అర్థం ఏమిటి, దైవము అని ఎవరిని పిలవాలి, ఇవి తెలుసుకోవాలి అనుకున్న జిజ్ఞాసుల కొరకు వారు అద్భుతమైనటువంటి స్తోత్రాన్ని ఇచ్చారు. దాన్ని ప్రశ్నోత్తరమాలిక అంటారు. ప్రశ్న ఎవరో వేయలేదు శంకరాచార్యుల వారు. సాధకుని యొక్క స్థాయిలోకి ఆయన కిందకొచ్చి
అయోమయావస్థలో ఉన్నటువంటి సాధకుడు జిజ్ఞాసు అయి తెలుసుకోవాలనుకున్నప్పుడు ఎటువంటి ప్రశ్నలు వేస్తాడో ఆ ప్రశ్నలు ఆయనే వేశారు. జగద్గురు స్థాయిలో కూర్చుని అయోమయావస్థకి గురి కావలసిన అవసరం లేకుండా చాలా తేలికైన మాటలతో లఘువైన సమాధానాలతో జవాబులు ఇచ్చారు. ఇచ్చి దానికి ఆయన ఇంకొక పేరు పెట్టలేదు. శంకరులు ఎప్పుడు ఎక్కడ ఏ పేరు పెట్టినా, ఏ పేరుతో పిలిచినా దానికి ఒక ప్రాధాన్యత ఉంటుంది. శంకర వాంగ్మయమునందున్నటువంటి అద్భుతం అది. ఆయన దానికి ప్రశ్నోత్తర మాలిక అని పేరు పెట్టారు. మాలికకి ప్రయోజనం ఏమిటంటే ధరించడం. ధరించి వాసన చూసి పక్కన పెట్టినా ధరించి ఉన్నట్టే లెక్కలోకి వస్తుంది. నాకు ఇప్పుడు ఈ మాల పట్టుకొచ్చారు. ఈ మాల ప్రయోజనమేమి? నా మెడలో వేయడమే. నా మెడలో వేసిన తరువాత నేను వాసన చూసి పక్కన పెడితే అది ఇక నేను స్వీకరించినట్టే, నేను అనుభవించినట్టే ఆ మాలని. అది మెడలో వేయబడుతుంది కాబట్టి దానికి మాల అని పేరు. ఆయన అన్నారు ప్రశ్నోత్తర మాలిక అంటే ఇది నువ్వు చదివి వదిలిపెట్టేది కాదు, ఇది నీ మెడలో ఉండాలి. మెడలో అంటే కంఠమునకు తగులుతుంది, కంఠగతమై ఉండాలి. ఇది నీకు ఎప్పుడూ ధారణలో ఉండాలి. ధారణలో ఉంటే గురువెవరు? వెంటనే శంకరుడు ఏం చెప్పారో జ్ఞాపకం వస్తుంది. ఓ గురువు గారంటే ఇది. అమ్మ ఎవరు? వెంటనే గుర్తొస్తుంది. ఓ శంకరుడు ఇలా చెప్పారు. కాబట్టి దానికి ఆయన ప్రశ్నోత్తర మాలిక అని పేరు పెట్టారు. ఇప్పుడు ఆ ప్రశ్నోత్తర మాలిక రోజు చదువుకుంటే ఏమవుతుందండి అని అడిగారు అనుకోండి. ప్రశ్నోత్తర మాలిక రోజు చదువుకుని ప్రశ్నోత్తర మాలికకి వ్యాఖ్యానం వింటే జిజ్ఞాసులకి స్పష్టమైన అవగాహన కలుగుతుంది. అయోమయం అంతా పోతుంది. ఎంత గొప్పగా పోతుందంటే అవ్యక్తరేఖామివ చంద్రరేఖాం పంసు ప్రసిద్ధామివ హిమరేఖాం క్షతప్రరూఢామివ బాణరేఖాం వాయుప్రభిన్నామివ మేఘరేఖాం అంటారు వాల్మీకి మహర్షి. వాయువు చేత కొట్టబడిన మేఘము చెదిరిపోయినట్టుగా అయోమయావస్థ అంతా పోయి స్పష్టమైన అవగాహన కలుగుతుంది. సాధకుల ప్రయోజనము కొరకు ప్రశ్నోత్తర మాలికనిచ్చారు వారు. అలాగే అద్వైతానుభూతి ఒక గ్రంథాన్ని ఇచ్చారు. అలాగే వారి శరీరాన్ని విడిచిపెట్టేసేటప్పుడు శిష్యులు వెళ్ళి అడిగారు, అయా మీరిచ్చిన వాంగ్మయం మహాసముద్రం, మీరు అవతార పరిసమాప్తి చేస్తున్నారు, ఇక ఆ తర్వాత శరీరంలో ఉండి పిలిస్తే పలకడానికి మీరుండరు, కాబట్టి మాకు సమస్తమైనటువంటి వేదాంత సారాన్ని అనుష్ఠానంలో మేము గుర్తు పెట్టుకోవలసినవి, పాటించవలసినవి లఘువుగా చెప్పండి అంటే అప్పుడు వారు అవతార పరిసమాప్తి చేసే ముందు కొన్ని మాటలు చెప్పారు. వేదో నిత్యమధీయతాం తదుజితం కర్మస్వనుష్ఠీయతాం. అవతారం దేనికి వచ్చిందో అవతార పరిసమాప్తి కాలమనందు ఆ మాటతో పూర్తి చేశారు. ఎందుచేత అంటే లోకంలో లౌకికంగా కూడా ఒక మర్యాద ఉంటుంది. చనిపోయే ముందు ఒక వ్యక్తి వాంగ్మూలం ఏదిస్తాడో అదే సత్యము అని. అవతార పరిసమాప్తి కాలమునందు కూడా శంకర భగవత్పాదులు తన అవతార ప్రయోజనాన్ని చెప్పారు. వేదో నిత్యమధీయతాం, వేదమును ప్రమాణముగా అంగీకరించు. తదుదితం కర్మస్వనుష్ఠీయతాం, వేదం ఎలా చెప్పిందో అలా కర్మ చెయ్యి తప్ప వేదము చెప్పనిది నీ యొక్క స్వంత ఆలోచన తీసుకొచ్చి కర్మానుష్ఠానమునందు పెట్టవద్దు అని వారు లఘువైన సమాధానములతో శిష్యులకు సందేశం ఇచ్చారు. ఒక్కొక్క స్తోత్రము, ఒక్కొక్క గ్రంథము, ఒక్కొక్క ఆయన ఇచ్చినటువంటి అనుగ్రహ భాషణము ఒక్కొక్క స్థాయిలోని వారి కొరకు ప్రత్యేకంగా నిర్దేశించారు. మోహాన్ని పోగొట్టడానికి మోహముద్గరము అని భజగోవిందం భజగోవిందం గోవిందం భజమూఢమతే అంటూ ఇచ్చారు. అర్ధనారీశ్వర స్తోత్రము అని ప్రత్యేకంగా ఒక స్తోత్రాన్ని శంకర భగవత్పాదులు చేశారు. ఈ అర్ధనారీశ్వర స్తోత్రం ఎవరి కొరకు? యథార్థమునకు అర్ధనారీశ్వర స్తోత్రం ఎవరి కొరకు అంటే ఆశ్రమములను దృష్టిలో పెట్టుకుని మాట్లాడినప్పుడు గృహస్థాశ్రమమునందున్న వారి కొరకు అర్ధనారీశ్వర స్తోత్రాన్ని ఇచ్చారు. బ్రహ్మచారిగా ఉన్నవాడికి అర్ధనారీశ్వర స్తోత్రం అంత గొప్ప ప్రయోజనకారి అని చెప్పడం కష్టం. అలాగే వానప్రస్థుకి, సన్యాసికి ఆ వైభవాన్ని కీర్తించడానికి మనసులో పెట్టుకోవడానికి పనికొస్తుందేమో కానీ ఒక ప్రయోజనాన్ని వనకూర్చడంలో కేవలం ఒక గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళకి మాత్రం కరదీపికగా గొప్ప ప్రయోజనాన్ని చేకూర్చగలిగినటువంటి ఒక మణిగా
శంకర భగవత్పాదులు బహూకరించినటువంటి అపూర్వమైనటువంటి స్తోత్రం అర్ధనారీశ్వర స్తోత్రం. ఈ అర్ధనారీశ్వర స్తోత్రము యొక్క ప్రయోజనం ఏమి అంటే, ఈ అర్ధనారీశ్వరుణ్ణి అసలు ఎప్పుడు ఉపాసన చెయ్యాలి ఈ స్వరూపాన్ని అంటే, దీన్ని ప్రధానంగా మనకు ఉపాసనలో ఎక్కడ కనపడుతుందంటే, అట్ల తద్ది అని చేస్తూ ఉంటారు ఆడపిల్లలు. అట్ల తద్ది చేసినప్పుడు ఈ అర్ధనారీశ్వర స్వరూపాన్ని ఉపాసన చేసి పూజ చెయ్యాలి అని నియమం. అలాగే వివాహ పూర్వము అట్ల తద్ది చేస్తారు కన్యకామణులు. దాని ప్రయోజనం ఏమిటి? మంచి భర్త రావడం. మంచి భర్త అన్న మాటకి ఏమిటి అర్థం? మంచి భర్త అంటే ఐశ్వర్యం ఉన్నవాడా, చదువుకున్నవాడా, అందంగా ఉన్నవాడా, భార్య చెప్పిన మాటని ఒప్పుకునేవాడా, లేకపోతే తాను భార్యకి దిశానిర్దేశము చెయ్యగలిగినటువంటి వాడా, తన చిటికిన వేలు పట్టుకున్నందుకు ఉద్ధరించగలిగిన వాడా? ఎవరు మంచి భర్త రావడం అంటే? మంచి భర్త వచ్చుట అన్న మాటకి యథార్థమైన అర్థమేమి అంటే, అన్యోన్యతతో జీవనము సాగి దాంపత్యములకు ప్రయోజనములు ఏవి అని శాస్త్రము నిర్దేశించినదో ఆ ప్రయోజనములను సిద్ధింపచేయగలిగిన సమర్థుడైన పురుషుడు భర్తగా లభించాలి. ఎందుకంటే తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్యం వ్యవస్థితం. శాస్త్రము ప్రమాణము తప్ప నేను చెప్తే ప్రమాణం కాదు, వేరొకరు చెప్తే ప్రమాణం కాదు. శాస్త్రాన్ని చెప్తే శాస్త్రం ఒక్కటే ప్రమాణం. శాస్త్రమును దృష్టిలో పెట్టుకుని శాస్త్రీయమైన ప్రయోజనములు జీవితమునకు సిద్ధింపజేయగలిగినటువంటి సమర్థత కలిగిన పురుషుడెవరో వారు భర్తగా రావాలి. అటువంటి భర్త ఉచ్చుత కొరకు అట్లతద్దినాలు చేసేటటువంటి ఉపాసనలో ఉండేటటువంటి మూర్తి అర్ధనారీశ్వర స్వరూపమే. అలాగే వివాహానంతరము కూడా మళ్ళీ ఇదే నోము చేస్తారు, అదే అట్లతద్ది నోము చేస్తారు. కొన్నాళ్ళు చేసి ఉద్యాపన చేస్తారు వివాహితులు కూడా. మరి వివాహమైపోయిన తర్వాత కూడా అట్లతద్దికి ప్రయోజనం ఏమిటి? భర్తతో అన్యోన్యతయే, అన్యోన్యమైన దాంపత్యము కొరకే ఈ వ్రతాన్ని చేస్తారు. చేసి అప్పుడు కూడా అర్ధనారీశ్వర స్వరూపాన్ని స్తోత్రం చేస్తారు. అసలు యథార్థంగా మాట్లాడాలంటే శ్రీకాళహస్తి వంటి పరమపావనమైన క్షేత్రంలో, శ్రీశైల క్షేత్రంలో యథార్థమునకు ఉన్నటువంటి స్వరూపము అర్ధనారీశ్వర స్వరూపమే. అందుకే నడిచే దేవుడిని పేర్గాంచినటువంటి మహాపురుషులు, కంచికామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి మహాస్వామి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు శ్రీకాళహస్తి క్షేత్ర దర్శనానికి వెళ్ళారు. ఒకప్పుడు వెళ్ళి వారు ఒక మాట చెప్పారు. వారు ఒక్కసారి క్షేత్రం వంక చూస్తే ఆ క్షేత్ర వైభవాన్ని చెప్పగలిగేవారు. ఆయన అన్నారు, ఈ క్షేత్రము అప్రదక్షిణంతో కూడుకున్న క్షేత్రం. అందుకే రాజగోపురంలోంచి మీరు లోపలికి వెళ్ళినప్పుడు ప్రదక్షిణంగా వెళ్ళరు. కుడి భుజం వైపుకి ఉండదు దేవాలయం, ఎడం భుజం వైపుకి దేవాలయం ఉండేటట్టుగా పాతాళ గణపతి దగ్గర నుంచి వెడతారు. అప్రదక్షిణంగా లోపలికి వెడుతున్నాము అంటే రాహుకేతు పూజలు ఫలించేటటువంటి క్షేత్రము ఈ క్షేత్రమే. అందుకే దాని వ్యవస్థయే అప్రదక్షిణంగా వెళ్ళేటట్టు ఉంది. ఇక్కడ స్థలవృక్షం మహాబిల్వం. ఈ శ్రీకాళహస్తి క్షేత్రంలో అర్ధనారీశ్వర స్వరూపము అధిష్టానమై ఉన్నది. ఎక్కడో ఉంది ఆ స్వరూపం అన్నారు. తర్వాత ఆ స్వరూపం సువర్ణముఖరీ నది యందు ప్రకాశించింది. అక్కడ తవ్వుతున్నప్పుడు ఇప్పటికీ అక్కడ దేవాలయం ఉంది. కాబట్టి శ్రీకాళహస్తి క్షేత్రమునందు అర్ధనారీశ్వర స్వరూపం, శ్రీశైల క్షేత్రమునందు కూడా జ్యోతిర్లింగం ఒక చోట, భ్రమరాంబాదేవి ఒక చోట ఉన్నప్పటికీ అది అర్ధనారీశ్వర స్వరూపంతోనే ఉంటుంది. అందుకే ఇప్పటికీ శ్రీశైల క్షేత్రంలో సుప్రభాత పఠనం చేసి ప్రపత్తి చేసేటప్పుడు భ్రమరాంబ సహిత మల్లికార్జునుణ్ణి అర్ధనారీశ్వర స్వరూపంగానే స్తవం చేస్తారు. సోమోత్తంశ రామార్థభాగ శ్రీశైలాగ్రే కలసి వసతి విశ్వరక్షాధురీణ ఏనం పాణౌ సరసి తరుణోల్లాసమేనాంకఖండం పార్శ్వే వామే వపుషి తరుణీ ద్రక్షుకారుణ్యలీలాం భూతిం పాలే స్మితమభిముఖే గాంగమం భక్తపద్దే బిభ్రత్రేమ్నా భువనమఖిలం శ్రీగిరీశస్తపాయాత్. శ్రీగిరీశస్తపాయాత్, ఓ శ్రీగిరి, ఈ శ్రీశైల క్షేత్రమునందుండేటటువంటి మల్లికార్జునుడా నీ స్వరూపం ఏమిటో తెలుసా? ఏనం పాణౌ, జింక పిల్లని చేత్తో పట్టుకుంటాడు.
ఏణం పాణౌ సరసి తరుణోల్లాసమేణాంక ఖండం పార్శ్వే మామే వపుషి తరుణి. వపుషి అంటే శరీరం. శరీరము యొక్క వామార్ధ భాగమునందు పార్వతీదేవి ఎడమ భాగమునందు ఉంచుకున్నటువంటి ఓ పరమేశ్వరుడా నీకు నమస్కారము. సోమోక్తం చ పరిషదామీశ జీవాతురీశ పాశచ్చేత్తాపదయుగజుషాం పుల్లమల్లీ వికాస ధ్యేయో దేవ ప్రకటితవధూరూపవామాత్మభాగ శ్రీశైలాగ్రే కలసి వసతి విశ్వరక్షాధురీణ అని ఇంకో శ్లోకం. ఓ విశ్వరక్షాధురీనుడైనటువంటి మల్లికార్జునుడా, నీ వామభాగమునందు అర్ధనారీశ్వరుడవై పార్వతీదేవి శోభిస్తోంది. ఈ రెండు క్షేత్రములు అర్ధనారీశ్వర స్వరూపములకు సంబంధించిన క్షేత్రములే. అటువంటి అర్ధనారీశ్వర స్తవాన్ని శంకర భగవత్పాదులు ప్రత్యేకంగా గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళ కొరకే ఇచ్చారు. ఈ గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళ కొరకు సన్యాసాశ్రమంలో ఉన్న శంకరాచార్యుల వారికి ఇవ్వవలసినంత అగత్యమేమి? వారు జగద్గురువులు. జగద్గురువులు కనుక వర్ణాశ్రమములు ప్రాణప్రదములై ఉంటాయి. ధర్మానుష్ఠానమునందు ఏది ప్రాతిపదిక అంటే వర్ణము ఆశ్రమము, ఈ రెండు ప్రాతిపదికలై ఉంటాయి ధర్మానికి. ధర్మము అంటే పట్టుకుని ఆచరించవలసినది. క్రియసేవా జనైరితి ధర్మం. తెలుసుకోవడం పూర్వాంగం, అనుష్ఠించడం ఉత్తరాంగం. తదనంతరం దాన్ని అనుష్ఠించాలి తెలుసుకుని. సంధ్యావందనం చెయ్యాలి. ఎవరు చెయ్యాలి సంధ్యావందనం? అప్పుడు వర్ణాశ్రమములు ఈ రెండు వస్తాయి. సన్యాసికి సంధ్యావందనం లేదు, గృహస్థుకి సంధ్యావందనం ఉంది, బ్రహ్మచారికి సంధ్యావందనం ఉంది. ఎవరు సంధ్యావందనం చేయడానికి అర్హత ఉన్నవాడు? ఎవరికి యజ్ఞోపవీతం ఉందో వాడు సంధ్యావందనం చెయ్యాలి. వాడు సంధ్యావందనం చెయ్యకుండా తిరగడానికి వీల్లేదు. ఏదైనా పక్కన పెట్టి సంధ్యావందనమే ముందు చెయ్యాలి. కాబట్టి ఇప్పుడు ఒక్కొక్క వర్ణాశ్రమమును ఆధారంగా చేసుకుని ధర్మం వచ్చింది. ఇప్పుడు ఆ ధర్మాన్ని పట్టుకుని తరిస్తూ ఉంటాడు. గృహస్థాశ్రమము ధర్మమునకు అవవాలము. గృహస్థాశ్రమము పరమపావనమైనటువంటి ఆశ్రమం. ఎందుకు అసలు గృహస్థాశ్రమము, బ్రహ్మచర్యము, వానప్రస్థము, సన్యాసము అని 4 కింద ఆశ్రమాలను విడగొట్టాలి? ఎందుకు అసలు విడగొట్టింది వేదం అంటే, అలా విడగొట్టడానికి ఒక కారణం ఉంది. కట్లు విప్పేశారని కాదు, ఎప్పుడూ కట్టు వేస్తూనే ఉంటారు. ఎప్పటికవసరమైన కట్టు అప్పుడు వేస్తూ, అప్పటికి అవసరము లేని కట్టు తీసేయడమే ఆశ్రమాన్ని మార్చడం. మీరు చూడండి, పట్టికెళ్లేవాడు మొట్టమొదట తాటితో గట్టిగా కడతాడు అనుకుంటాడు. మోతాలతో పెట్టి నొక్కి కట్టినప్పుడు చాలా గట్టిగా కట్టేశాను, ఈ పత్తి బెట్టకదనుకుంటాడు. ఇప్పుడు ఆ పట్టికెళ్ళి మిల్లోకి పట్టికెళ్ళి ఇచ్చినప్పుడు అది యంత్రాల మీద పెడుతుంది. ఒక యంత్రం ఇంకో యంత్రం మీద ఉన్న పత్తిని నొక్కుతుంది. ఇప్పటి వరకు తను కట్టిన కట్టు చాలా గట్టిగా ఉందనుకున్నవాడు తెల్లబోతాడు. ఎందుకంటే ఆ కట్టు వదిలైపోయి ఊడిపోతుంది తనంత తాను. దాన్ని ముడి విప్పరు. ఎంత గట్టిగా నొక్కేస్తుందంటే పత్తి దగ్గరైపోయి కట్టు వదిలైపోతుంది తనంత తాను. ఇప్పుడు వదిలైపోయిందని ఆ కట్టుని విక్కిరించడానికి కాదు యంత్రం నొక్కింది. ఇప్పుడు యంత్రం మళ్ళీ ఒక ఇనప రేకుని తీసుకుని మళ్ళీ గట్టిగా తను ముడేస్తుంది. ఇప్పుడు అది మనిషి వేసిన కట్టు కన్నా ఈ కట్టు గట్టిగా ఉంటుంది. ఎందుకు వేశారు కట్టు ఎందుకు మార్చారు? తను వేసిన కట్టు కదిలిపోయే కట్టు. ఈ కట్టు ఆ పత్తి చేరవలసిన స్థానాన్ని చేరే వరకు పనికిరాదు, యంత్రం కిందకి వెళ్లే వరకే పనికొస్తుంది. అక్కడ కట్టు మార్చారు. దాని వలన పత్తి ఎక్కడికి చేరాలో అక్కడికి ఎక్కడా మధ్యలో ముద్ద పడిపోకుండా వెళ్ళిపోయింది. అలాగే ఈ శరీరం అపురూపం, ఈ సాధనం అపురూపం. ఇది దొరకమంటే దొరికేది కాదు. మనుష్య శరీరం లభించడమే అదృష్టం. అందుకే 84 లక్షల జీవరాశులలో అత్యద్భుతమైన జన్మ ఏది అంటే మనుష్య జన్మయే. మనుష్యత్వం, ముముక్షత్వం, మహాపురుష సమాశ్రయ. ఈ 3 దొరకమంటే దొరికేవి కావు అంటారు శంకరాచార్యుల వారి వివేక చూడామణిలో. ఎందువల్ల గొప్పదైంది అంటే దీనితో ధర్మానుష్ఠానము చేయవచ్చు. మిగిలినటువంటి శరీరములు ధర్మానుష్ఠానమునకు పనికిరావు. వాటికి ఉన్నది ఒకటే ధర్మం, జంతు ధర్మం. దీనికి ధర్మానుష్ఠానమునకి ఇది పనికొస్తుంది. ఇది భగవన్నామమును చెప్పడానికి పనికొస్తుంది. మిగిలిన ఏ ఉపాధి కూడా ఇక భగవన్నామమును చెప్పడానికి పనికిరాదు.
ఇన్ని లక్షల ప్రాణులు ఉండనివ్వండి, రామా 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 అనవే అన్నారనుకోండి, అది అనలేదు. దీనితో ఇది జర్జరీభూతమైపోయిన రామా 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 అని ఈ శరీరం అనగలదు. దీనికి ఒక్కదానికే స్వరపేటిక పెట్టి పరమేశ్వరుడు ఏదైనా ఉచ్చరించగలిగినటువంటి శక్తినిచ్చాడు. దాన్ని సక్రమంగా ఉపయోగించుకుంటే భగవంతుణ్ణి చేరుతాడు, దాన్ని దుర్వినియోగం చేసుకుంటే మళ్ళీ హీనోపాధుల్లోకి వెళ్ళిపోతాడు. అటువంటి ఉత్కృష్టమైన మనుష్య జన్మలో మొట్టమొదటిది బ్రహ్మచర్యం. బ్రహ్మచర్యమునందు శాస్త్రాన్ని అధ్యయనం చేస్తాడు. ఇది జీవిత పర్యంతము పనికొచ్చేటటువంటి శాస్త్రమునకు ప్రాతిపదికగా గురువు గారి దగ్గర కూర్చుని శాస్త్రాన్ని అధ్యయనం చేసి ప్రతిరోజు సమిధాదానము అని అగ్నిహోత్రంలో సమిధ సమర్పణం చేశారు. కొంతకాలం అయిపోయింది బ్రహ్మచర్యం. ఇప్పుడు శరీరము లోపల ఉన్నటువంటి మనసుకి ఒక లక్షణం ఉంటుంది. అది కాలమునందు శరీరమునందు పొటమరించేటటువంటి వికారం. ఋషులు అంత జాగ్రత్తగా దాన్ని లెక్క పెట్టారు. మీరు దాన్ని అంత పవిత్రంగా అర్థం చేసుకోవలసి ఉంటుంది. అణిచి పెడితే ప్రమాదం వస్తుంది కామాన్ని. ఒక వయస్సు దాటేటప్పటికీ శరీరమునందు కామము పొటమరిస్తుంది, మనసు కామభావన పొందుతుంది. ఇప్పుడు కామభావన పొందిన మనసుని మీరు బలవంతంగా నిగ్రహించారనుకోండి, కాలు కింద త్రాచుపావుని పెట్టుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఒకడు త్రాచుపావుని కాలు కింద పెట్టుకున్నాడు, ఇప్పుడు అదేం చేయదు కాబట్టి తల దగ్గర నొక్కి పెట్టి కూర్చున్నాడు. ఎంతసేపు భద్రంగా ఉంటాడు? కాలు అలా ఉన్నంతసేపే. పొరపాటున ఇలా అన్నాడో చనిపోయాడని లెక్కే. కాలు కిందున్న త్రాచుపాము తాత్కాలికంగా తల ఉంచినా ఎప్పుడు కాలు తీస్తాడు కాటేద్దామని చూసినట్లే ఇంద్రియములు కాట్లు వేయడానికి సిద్ధంగా ఉంటాయి. అందుకే వ్యాస భగవానుడు దేవీ భాగవతం చేస్తూ ఒక మాట అంటాడు, ఇంద్రియాని బలిష్టాని ననియుక్తాని మానద అపక్వస్య ప్రకుర్వంతి వికారాం స్థామనేక అంటాడు. ఇంద్రియములు బలిష్టములు, అవి కాట్లు వేస్తాయి. మనసు అంత తొందరగా లొంగదు. లోకములన్నీయున్ గెలిచినాడ ఇంద్రియానీకము చిత్తమున్ గెలువనేరవు నిన్ను నిబద్ధు చేయు భీషణ శత్రు ఆపుర ప్రతిన్నుల చేసిన ప్రాణికోటిలో నీకు విరోధి లేడొకడు నిర్పున సూడుము ధనవేశ్వర అంటాడు ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడితో భాగవతంలో. మనసుని ఇంద్రియాల్ని గెలవడం అంత తేలిక విషయం కాదు. కాబట్టి ఋషులు ఏం చేశారంటే ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ ఏర్పాటు చేశారు. కామమును ధర్మంతో ముడివేసేశారు. అందుకే వివాహం చేసినప్పుడు సంకల్పం ఏమి అంటే ధర్మ ప్రజాపత్యర్థం, ధార్మికమైన సంతానము కొరకు. నేను భార్యని స్వీకరించాననలో ధర్మపత్నిని స్వీకరించాడు. ఆమె పేరేమి? ధర్మపత్ని. ధర్మపత్ని సమేతస్య, ఆమె ధర్మమునకు ఆలంబనం. ఇప్పుడు కామము ఆమె యందు ప్రవర్తించింది. ఆమె యందు కామముంచుకున్న కారణానికి ధార్మికమైనటువంటి కట్టుబాటు వలన కామము ధర్మముతో ముడిపడితే ధర్మబద్ధమైన అర్థం వచ్చింది. ఏమిటా అర్థం? కొడుకు, కూతురు. కూతురు వచ్చింది, కన్యాదానం చేసి తరించావు. కొడుకు పుట్టాడు, పితృరుణం తీరిపోయింది. పితృరుణం తీరడానికి గృహస్థాశ్రమం ప్రాతిపదిక అయింది. 3 రుణములు ఉంటాయి. ఈ మూడు రుణములను తీర్చుకోవాలి అంటే ఒక రుణాన్ని బ్రహ్మచర్యంలో తీర్చుకోగలడం. 2 ప్రధానమైనటువంటి రుణములను గృహస్థాశ్రమంలోకి ప్రవేశిస్తే తప్ప తీర్చుకోవడం కుదరదు. నేనెప్పుడు చేశానండి అప్పు అంటారేమో. ఆ అప్పు మీరు ఎప్పుడు చేశారన్నది విడిచిపెట్టండి. మనుష్య జన్మ స్వీకరిస్తూనే పుడుతూనే 3 అప్పులతో పుడతాడు. 1 శాస్త్ర రుణము, 2 దైవ రుణము, 3వది పితృ రుణము. ఇందులో శాస్త్ర రుణము అంటే ఋషులు మన కొరకు శాస్త్రాన్నంతటినీ ఇచ్చారు చదువుకుని జీవితాన్ని బాగు చేసుకోమని. ఆ రామాయణం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేశావు. కనీసం నీ ఇంట్లో 6 కాండల రామాయణం లేకపోతే నీలో ఏదో పెద్ద తేడా ఉందని గుర్తు. నీ ఇంట్లో భాగవతం 12 స్కంధాలు లేకపోతే నీ జీవితంలో ఏదో పొరపాటు ఉందని గుర్తు. కనీసం గ్రంథాలు ఇంట్లో ఉండాలి, ఎప్పుడో ఒకప్పుడు చదువుతావు. అవి కూడా లేని ఇల్లు దారుణమైనవి. ఇన్ని లక్షలు ఇన్నిటికి ఖర్చు పెడుతున్నావు, రామాయణం 6 కాండలు నీ ఇంట లేవంటే ఏం చెప్పుకోవాలి? కాబట్టి శాస్త్రాన్ని చదవాలి. ఋషులు ఇచ్చిన శాస్త్రాన్ని చదివితే రుణం తీరిపోతుంది. ఋషికి బ్రహ్మచర్యంలో శాస్త్రం చదువుకున్నాడు, రుణం తీరింది. కానీ పితృ రుణం, తండ్రికి రుణపడ్డాడు. ఏమిటి రుణం? తండ్రి నీకు శరీరం ఇచ్చినట్లే
నువ్వు కూడా సంతానాన్ని కనాలి. సంతానాన్ని కంటే తప్ప నువ్వు రుణ విముక్తుడవు కావు. రుకండు మహర్షి అంతటి వాడిని బ్రహ్మలోక ప్రవేశం చెయ్యనివ్వలే. కాబట్టి సంతానాన్ని పొందాలి. సంతానాన్ని పొందడం అంటే ఎలా పడితే అలా సంతానాన్ని పొందడాన్ని శాస్త్రం అంగీకరించడది. ధర్మబద్ధమైన సంతానము కావాలి. ధర్మబద్ధమైన సంతానం అంటే వేరొకరి కన్య ధార్మికముగా నీకు కన్యాదానము చెయ్యబడాలి. ఆమెతో కలిసి నువ్వు నీ కామాన్ని ధార్మికంగా ఆమె యందుండి అతిక్రమించని కారణం చేత నీవే ఆమె కడుపున మళ్ళీ పుడతావు. అందుకే ఆత్మావై పుత్రనామాసి, కొడుకు మళ్ళీ తండ్రిగా వస్తాడు, తండ్రి మళ్ళీ కొడుకుగా వస్తాడు. కాబట్టి ఆమె నిన్నే కంది తన కడుపున. ఇప్పుడు నీ కామము ధర్మము చేత ముడిపడి భక్తి యందు ప్రవేశపెట్టబడాలి. ఇప్పుడు కామము ధర్మము చేత ముడిపడితే పితృరుణం తీరిపోయింది, సంతానం కలిగారు కాబట్టి. ఇప్పుడు మూడవది, దేవతలకి మనం రుణపడి ఉంటాం. దేవతలకి రుణపడి ఉండడం అంటే దేవతలు వర్షం కురిపించారు, పంట పండింది, అన్నం తిన్నావు. దేవతలు భోగానికి అవసరమైనటువంటి వస్తువులను ఇచ్చారు, వాటిని పొందావు. భూమిలో ఉన్న ఇనుము తీసుకున్నావు, భూమిలో ఉన్న పెట్రోల్ తీసుకున్నావు, కారు చేసుకుని కారెక్కి తిరిగావు. ఇవి దేవతలు ఇచ్చారు భూమిలో పెట్టి. నువ్వు తయారు చేయలేదు పెట్రోల్, లోపల ఉంది కాబట్టి క్రూడ్ ఆయిల్ నువ్వు దాన్ని పెట్రోల్ గా శుద్ధి చేశావు. ఇప్పుడు దేవతలకు రుణపడ్డావు. ఈ రుణపడినటువంటి రుణాన్ని తీర్చుకోవాలి అంటే యజ్ఞమో యాగమో చేసి నువ్వు హవిస్సు అగ్నిహోత్రుడి యొక్క ముఖంగా దేవతలకి సమర్పణం చెయ్యాలి. ఇప్పుడు యజ్ఞము కానీ యాగము కానీ చెయ్యాలి అంటే అధికారం ఏమి? ఎడమ భుజం మీద ఉత్తరీయం ఉండాలి. ఎడం భుజం మీద ఉత్తరీయం వేసుకునే అధికారం ఎవరిది అంటే భార్య బ్రతికున్నవాడికి. భార్య పక్కన లేకపోతే ఆయనకి యజ్ఞాధికారము లేదు. యజ్ఞాధికారమును పొందుట కొరకు భార్యని స్వీకరించాడు. అందుకే తలంబ్రాలు పోసుకునేటప్పుడు ఈ మంత్రాలే చెప్తారు. నాకు ఐశ్వర్యము కలుగుగాక, దాని వలన నేను యజ్ఞయాగాది క్రతువులను చేయుదునుగాక. ఇప్పుడు ఈమె పక్కన ఉన్నది కాబట్టి యజ్ఞం చేశాడు ధర్మపత్ని సమేతస్య అని. ఈమె లేదు, ఎంత డబ్బున్నా తను యజ్ఞం చేయడానికి అధికారి కాడు. తన కడుపున పుట్టిన తన కుమార్తెని కన్యాదానం చేయడానికి కూడా అధికారం కాదు. కాబట్టి ఇప్పుడు ధర్మపత్నిని స్వీకరిస్తే ఆమెతో కలిసి యజ్ఞయాగాది క్రతువులు చేసి దేవతలతో ఉన్నటువంటి రుణాన్ని పోగొట్టుకున్నాడు. ఇప్పుడు ఈ రుణాలు పోతే ఊర్ధ్వలోక ప్రాప్తికి అవకాశం ఇస్తారు. అథవా ఈశ్వరానుగ్రహం చేత భక్తి వైరాగ్యముతో కలిసి జ్ఞానముగా పండి మోక్షమునకు అధికారి అవుతాడు. అయితే ఇది అందరికీ వర్తిస్తుందా అంటే కారణజన్ములైన వారి విషయంలో వర్తించదు. అందుకే వారు గృహస్థాశ్రమం తీసుకోకుండా సన్యాసానికి కడతారు. శంకరాచార్యులు వారు వెళ్ళదా? అలా ఉంటుంది. కొంతమంది మహాపురుషులు ఈ కోవలోకి రారు, కానీ అందరూ మహాపురుషులు మాత్రం కాదు. కాబట్టి సాధారణంగా ఈ కట్టులోనే పెడతారు. అందుకని బ్రహ్మచర్యంలో ఉన్న కట్టు ఒక వయసు వచ్చిన తర్వాత ఇక పనికిరాదు. పత్తికి తనువేసిన కట్టు పూర్తిగా పనికిరానట్టు. అందుకని ఈ కట్టు వదిలిచి కొత్త కట్టేస్తారు. అప్పటి వరకు చెవికి ఆభరణములు ఉండవు, ఇప్పుడు పెట్టుకుంటాడు. ఇంతకు ముందు కంటికి కాటుక పెట్టుకోడు, ఇప్పుడు పెట్టుకుంటాడు. ఇంతకు ముందు పూలదండ వేసుకోలేదు, ఇప్పుడు వేసుకుంటాడు స్నాతకోత్సవం అయిన తర్వాత. ఇంతకు ముందు తాంబూలం వేసుకోలేదు, ఇప్పుడు భార్యతో కలిసి భార్య ఇచ్చిన తాంబూలం వేసుకుంటాడు. అంటే ఏ భోగములను వేదము అనుమతించి నువ్వు అనుభవించవచ్చని చెప్పిందో వాటిని ధర్మంతో ముడిపడి అనుభవిస్తాడు తప్ప యథేచ్ఛగా భోగం అనుభవించడం అన్నది ఈ దేశమునందు లేదు. ఈ దేశమునందు దేనికైనా ఆలంబన అనేది అంటే ధర్మమే. ఏది ధర్మమో వేదం చెప్పాలి, మీరు నేను చెప్తే కాదు. వేదము ప్రమాణము. వేదము ఏది ధర్మం అని చెప్పిందో దాన్నే అనుష్ఠించవలసి ఉంటుంది. కాబట్టి గృహస్థాశ్రమము అత్యంత ముఖ్యమైన ఆశ్రమమై కూర్చుంది. ఇప్పుడు 2 రుణాలు దాంట్లో తీరుతున్నాయి. పైగా 2 ఆశ్రమాల్లో ఉన్న వాళ్ళు గృహస్థు మీద బతుకుతారు. బ్రహ్మచారి తన ఒడ్డుకు తినకూడదు. బ్రహ్మచారి గృహస్థు ఇంటి ముందుకు వచ్చి భవతి భిక్షాం దేహి అంటాడు. బ్రహ్మచారికి గృహస్థు అన్నం పెడతాడు. సన్యాసి ఆయన దానం పుచ్చుకోకూడదు, ఒండుకుని పెట్టుకోకూడదు, రేపటికని దాచకూడదు. ఆకలేసినా ఓ రోగం అనుకోవాలి. దగ్గు వచ్చింది అనుకోండి, తగ్గేవరకే మందు చేసుకుంటాం. ఉండిపోయింది కదా సీసాలోని పోషిస్తోంది నోట్లో. ఆకలేస్తే కడుపులో ఆకలి మంట చల్లారే వరకు మాత్రమే తినాలి, రుచి కోరకూడదు. ఎక్కడికి వస్తాడు? గృహస్థు ఇంటి ముందుకు వచ్చి భవతి భిక్షాం దేహి అంటాడు. గృహస్థు అన్నం పెడతాడు. కాబట్టి ఇటు బ్రహ్మచారి కానీ అటు సన్యాసి కానీ గృహస్థు మీద ఆధారపడి ఉన్నారు.
4 ఆశ్రమములలో 2 ఆశ్రమములు 3వదైన గృహస్థాశ్రమం మీద ఆధారపడి పరిడమిల్లుతున్నాయి. అంత పరమ పవిత్రమైన ఆశ్రమము గృహస్థాశ్రమము. పైగా గృహస్థాశ్రమం కోటలో కూర్చుని యుద్ధం చేయడం లాంటిది. ఇక్కడ వేదము అనుమతించిన సుఖములను అనుభవిస్తాడు. అనుమతింపబడిన సుఖములను అనుభవించి ఇదొక సుఖమా అని వైరాగ్యాన్ని పొందుతాడు. కాబట్టి అసలు అది ఆ సుఖమేమిటో తెలియకుండా బలవంతంగా త్రాసుపాముని తొక్కిపెట్టవలసిన అవసరం గృహస్థకుండదు. ఏమి సుఖం అండి అంటాడు. మధుర పదార్థాన్ని తిన్నాడు. ఇన్నేళ్ల నుంచి తింటున్నాను మధుర పదార్థాలు. ఏముంది అందులో? అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృత పాల విశేషమత్త చిత్త మీరీతి ఇతర విషయంబు చేర నేర్చు వినుత గుణశీల మాటలు చేయునేలా అంటాడు ప్రహ్లాదుడు. భగవంతుని పాదములను అర్చించినప్పుడు కలిగేటటువంటి ఆనందామృత ధారణను బ్రోలడం కన్నా ఈ మధుర పదార్థాన్ని తినడంలో ఏముందంటాడు. ఇప్పుడు వైరాగ్యం కలిగింది. అందుకే అమరేంద్రాదులు కొల్చు భంగి జనుల వ్యాఖ్య సేవించగా విమల జ్ఞాన విరక్తి ముక్తి రసగున్ వేయేల భూనాథ సత్ కమలాధీశు కథా సుధారత నదీ కల్లోల మాలా పరిభ్రమమెవ్వానికినైనా కర్ణయుగలి పర్వంబు కాకుండునే అంటారు పోతన గారు. ఆ భగవత్ కథాశ్రవణము కూడా భక్తి స్వరూపమై నవవిధ భక్తులలో ఎన్నాళ్ళి సుఖాలని చెప్పి మెల్లిమెల్లిగా వాటి మీద వైరాగ్యము కలిగి వైరాగ్యముతో కూడినటువంటి భక్తి వలన చేసినటువంటి కర్మాచరణము వలన జ్ఞానము కలిగి జ్ఞానము వలన ఈ శరీరంలోకి వచ్చినందుకు మళ్లీ పుట్టవలసిన అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితి స్వరూప మోక్షానుభవానికి వెళ్తారు. ఇదిగో ఇది పొందడానికి యోగ్యమైన ఆశ్రమము గృహస్థాశ్రమం. ఈ గృహస్థాశ్రమంలో ఇన్ని పండాలి అంటే మొట్టమొదటి నియమం ఒకటి ఉంటుంది. ఏది అంటే ఒండురులకు అన్యోన్యత. దంపతులుగా ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఎవరున్నారో వాళ్ళిద్దరి మధ్య కొన్ని లక్షణాలు ఉండాలి అని శాస్త్రం చెప్తోంది. మొట్టమొదటిది అన్యోన్యత. ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉండాలి. ఆయన కొరకు తను త్యాగం చెయ్యాలి, దాని కొరకు ఆయన త్యాగం చేస్తాడు. పోన్లే దానికి ఇష్టం ఉండదు, ఆయన వదిలేశాడు. ఆయన తినరు వెల్లుల్లిపాయ, ఆవిడ వదిలేసి. ఆవిడకి ఎంతో ఇష్టం పుట్టింట్లో ఉన్ననాడు తినేది వెల్లుల్లిపాయ. ఇప్పుడు ఆవిడ అసలు తినదు. ఎందుకు తినదు వెల్లుల్లిపాయ అంటే ఆయన తినరు వెల్లుల్లిపాయ, నాకు అలవాటు పోయిందండి. అది అన్యోన్యత అంటే. అందుకే శ్రీరామాయణంలో అద్భుతమైన మాట ఒకటి అంటారు. బాలకాండ పూర్తి చేస్తూ మహర్షి అంటారు, ప్రియాకు సీతారామస్య దారాహ పితృకృత ఇది. నాకు మా నాన్నగారైన దశరథ మహారాజు గారు ఈమెనిచ్చి పెళ్లి చేశారంటే నాకు యోగ్యమైన పిల్ల అని రాముడు సీతమ్మని ప్రేమించాడు. అలా ఎప్పుడు నాన్నగారు తెచ్చారు కాబట్టి అని ప్రేమించడమేనా? సీతమ్మ కూడా రాముడికి దగ్గరవడానికి, రాముడు సీతమ్మకి దగ్గరవడానికి ఏమైనా కారణం ఉందా అంటే ప్రీతిర్భూయోభ్యవర్తత. ఆమె నడిచినటువంటి నడవడి కారణంగా రాముడికి దగ్గరయింది, రాముడు సీతమ్మకి దగ్గరయ్యాడు. ఇప్పటికీ యుగం మారిపోయినా పెళ్లి అంటే సీతారాములే ఆదర్శంగా చెప్పబడతారు దాంపత్య జీవితానికి. అందుకే నడిచే దేవుడిని పేర్కొంచిన పరమాచార్య స్వామి ఒక మాట చెప్పేవారు, శుభలేఖ వేసినప్పుడు సీతారాముల మూర్తి లేకపోయినా జానక్యాహ కమలానలంజలి పుటేయాహ పద్మ రాగాయితాహ అన్న శ్లోకం ఆ శుభలేఖ మీద లేకపోయినా ఆ తల్లిదండ్రులకి పిల్లల పెళ్లి ఎలా చెయ్యాలో చేత కానటువంటి అజ్ఞానులు. సీతారాములంటే దాంపత్యానికి అంత పర్యాయపదంగా నిలబడ్డారు. అటువంటి అన్యోన్యత ఉండాలి. ఈ అన్యోన్యత లేదనుకోండి, అది శుభలేఖలో వేసుకునే కమర్షియల్ ఎండ్ లాగే ఉంటుంది జీవితంలో కూడా. చూడండి, శుభలేఖ వేసినప్పుడు శ్రీమతి మరియు శ్రీ చాగంటి కోటేశ్వరరావు వ్రాయి శుభలేఖార్థములు అని ఉండాలి, కానీ కమర్షియల్ ఎండ్ అని ఒకటి ఉంటుంది. శ్రీరామ అండ్ కో అని. అండ్ కో అన్నప్పుడు ఇలా మెలికి తిప్పి వేస్తారు. అండ్ కో అంటే దాని అర్థం ఏంటంటే వ్యాపారం కోసం పెట్టింది అని. దంపతులకి కూడా శుభలేఖలో శ్రీమతి అండ్ శ్రీకి కమర్షియల్ ఎండ్ వేస్తే ఏదో పశ్చిమ దేశాల్లో ఉండే దాంపత్యాలు ఎలా ఉంటాయో అటువంటి దాంపత్యం అని గుర్తు. ఇంకా ఇంటికి వెళ్ళికెళ్ళడం ఎందుకు? కమర్షియల్ ఎండ్ ఆ శుభలేఖలో వేసుకోవలసింది. మరియు అని వేసుకోవాలి. శ్రీమతి మరియు శ్రీ ఇద్దరూ కలిపి దంపతులు, వారి అన్యోన్యతకి ఫలితమే అదిగో ఆ బిడ్డ. ఆ బిడ్డని పొంది కన్యాదానం చేసి నేను తరిస్తున్నాం, మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం, అందుకుండాలి శుభలేఖ. అంతేగాని కమర్షియల్ ఎండ్ ఏమిటి అందులో?
కాబట్టి అన్యోన్యత అత్యంత అవసరమై ఉంటుంది. ఆ అన్యోన్యత కాని సిద్ధించలేదనుకోండి, ఆ దాంపత్యము అర్థరహితం. పక్క పక్కన ఎన్నాళ్ళు కూర్చున్నారన్నది కాదు, ఎవరి మనసులు ఎవరి దగ్గర ఉన్నాయన్నది ప్రధానం. వివాహం అయిపోయిన తరువాత కూడా పురుషుడి మనసు పురుషుడి దగ్గరే, స్త్రీ మనసు స్త్రీ దగ్గరే ఉండిపోతే దంపతుల్లో ఆ దాంపత్యము అర్థరహితము. శీశుపావృక్షం మీద కూర్చుని సీతమ్మని చూసిన హనుమ అన్నారు, అస్యాదేవ్యా మనస్తస్మిన్ తస్య శాస్యాం ప్రతిష్ఠితం తేనేయం శశి ధర్మాత్మా ముహూర్తం అభిజీవతే. సీతమ్మ మనసు సీతమ్మ దగ్గర లేదు, రాముడి దగ్గర ఉంది. రాముడి మనసు రాముడి దగ్గర లేదు, సీతమ్మ దగ్గర ఉంది. ఇద్దరి మనసులు వేరొకరి చేతుల్లోకి వెళ్ళాయి కాబట్టి వీళ్ళిద్దరూ ఇంత గొప్ప దంపతులు అయ్యారు. శారీరకంగా విడివిడి ఉన్నా మానసికంగా వీళ్ళు కలిసే ఉన్నారు, వీళ్ళు దంపతులంటే అన్నారు. కాబట్టి ఆ అన్యోన్యత మనోకోణముగా ఆవిష్కరింపబడాలి. ఈ దాంపత్యము సిద్ధించడం కొరకే సుముహూర్తం వరకు ఒకరి కన్నులలోకి ఒకరిని చూడనివ్వరు. సుముహూర్తం అంటే జీలకర్ర బెల్లం పెట్టడం కాదు, ఒకరి కళ్ళల్లోకి ఒకళ్ళు చూసుకోవడం. అందుకే ముహూర్తం చూడడాన్ని చెప్పింది కరణి దించి, తప్ప జీలకర్ర బెల్లం పెట్టడం ముహూర్తం కాదు. అది వేరు కారణానికి పెడతారు. ఇప్పుడు అవన్నీ నేను ఎందుకు చెప్పడం, ఇప్పుడు వివాహకాండ గురించి నా ప్రసంగం కాదు. కాబట్టి గృహస్థాశ్రమమునందు అన్యోన్యత ప్రధానం. అది ఉన్నంతసేపు యువతల వారి యొక్క బలహీనతలు ఎన్నున్నాయో ఆ బలహీనతలన్నీ తను రక్షించడానికి కారణములుగా ప్రేమ చేత కప్పబడిపోతాయి భర్త దగ్గర. అది అమాయకురాలండి పాపం, ఇప్పటికీ దానికి గడుసుతనం లేదు. ఎక్కడ ఏం చెప్పాలో ఏం చెప్పకూడదో దానికి తెలియదు. కాబట్టి భర్త కంటి పిల్లకి చెప్పుకున్నట్టు ఇంట్లోంచి బయలుదేరే ముందు వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు ఇలా అడుగుతారు, నువ్వు తొందరపడి ఏం చెప్పకే, ఏమో మా ఆయనే తెలిసాను నేను సర్దుకుంటానంటాడు. ఏది బలహీనతో దాన్ని బయట చెప్పడు, తను కప్పుకుంటాడు. కారణం అన్యోన్యత. ఆయనకి తెల్లవారి నిద్ర లేవగానే ఓ కప్పు కాఫీ తాగాలి. ఏదో పై ఊరు వెళ్ళారు, నిద్ర లేచి మొహం గడుపుకుని కాఫీ తాగే మనిషిని అనుకోరు వాళ్ళు. కాబట్టి వాళ్ళు కాఫీ ఇవ్వరు. ఈవిడేం చేస్తుందంటే, నేను కాఫీ తాగకపోతే ఉండలేనని కాఫీ తయారు చేసుకుని పవిటి సాట పెట్టి లోపలికి తెచ్చి కాఫీ తాగేయండి ఇచ్చేస్తుంది. ఆయన బలహీనతను ఆవిడ కప్పేసింది. అంటే అవతల వారి బలహీనతని బయట చెప్పడం కాదు, తమ ప్రేమ చేత కప్పేస్తారు. ఈ కప్పేయడం ఉందే దీన్ని అన్యోన్యత. అది అన్యోన్యతగా సిద్ధిస్తుంది దాంపత్యంలో. ఇది ఎప్పుడు ఒండరుల మీద అంత ప్రేమ కలిగింది. ఈ ప్రేమ కలగలేదనుకోండి, ఎప్పుడూ అసహ్యంగా పుట్టింటికి వచ్చి ఆడపిల్ల భర్త మీద చెప్పడం, ఆ పిల్లవాడి తల్లిదండ్రులు నా కోడలన్న భావన లేకుండా ఎప్పుడూ పరాయి పిల్ల కిందే కోడల్ని చూస్తూ ఉండడం. ఇక వాళ్ళిద్దరికీ పెళ్లి చేసి ఏమిటి పొందినటువంటి సౌభాగ్యం ఏమీ లేదు. వాళ్ళిద్దరూ దంపతులుగా జీవించట్లేదు. అన్యోన్యత అవసరం అవుతుంది గృహస్థాశ్రమంలో. అన్యోన్యతకి తోడుగా, అందుకే వివాహకాండలో ఈ మంత్రం చెప్తారు, ఆకర్షణ ఉండాలి. ఆకర్షణ ఎందుకు అని మీరు అంటారేమో, ఆకర్షణ లేకపోతే ప్రహృష్టత కలగదు. మనస్సునందు సంతోషము ఉద్భుతము కాదు, సృష్టి ఎందు ఒక లక్షణం ఉంటుంది. సృష్టి ఎప్పుడు జరిగినా ఆనందంతో సంతోషంతో జరగాలి తప్ప ఏడుస్తూ సృష్టి జరగకూడదు. లయం బాధాకరంగా ఉంటుంది. ఎప్పుడైనా శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు ఇక్కడ ఉన్న పిండాండాన్ని బ్రహ్మాండంతో కలిపేటటువంటి ప్రక్రియలో కొంత శోకం ఉంటుంది. కానీ సృష్టి యందు ఎప్పుడూ శోకం ఉండకూడదు. సృష్టి ఆనందముతో కూడుకున్నదై సంతోషముతో కూడుకున్నదై ఉంటుంది. అలా ఉండకపోతే ఆరోగ్యవంతమైన శిశువు జన్మించడు. అందుకే రామాయణంలో గంగావతరణంలో ఒక మాట చెప్తారు. అగ్నిహోత్రుడు వెళ్ళి తేజస్సుని గంగాదేవి యందు ప్రవేశపెట్టేటప్పుడు ఒక మాట చెప్తాడు, నువ్వు ప్రహృష్టవదనవై పరమ సంతోషంతో నా యందు అనురక్తవై ఈ శివ తేజస్సుని పుచ్చుకో, నేను నీ యందు ప్రవేశపెడతానంటాడు. అలా పుచ్చుకుంటే తప్ప తేజోమూర్తి అయిన సుబ్రహ్మణ్యుడు జన్మించడం. దాంపత్యమునందు ఆకర్షణకి వివాహకాండలో చెప్పే మంత్రం యొక్క పరమార్థం ఏమిటో శ్రీరామాయణంలో వాల్మీకి మహర్షి అక్కడ నిరూపణం చేసి చూపించారు. అంత అవసరం ఆకర్షణ. మా ఆవిడ అబ్బా ఎంత సంతోషమో అని పురుషుడు అనుకోవాలి. మా ఆయన అంత మంచివాడు, నాకు భర్తగా ఎలా పొందగలను. అందుకే గుణము భర్తకు అందం, అనువర్తించడం భార్యకు అందం. బాహ్యంలో ఉన్న అందాలు ఎక్కడ ఉంటాయండి? నశించిపోతాయి, ఉండవు.
60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చాక కూడా ఆకర్షణ దేని చేత ఉంటుంది? ప్రారంభంలో శరీర సౌష్ఠవము చేత ఉండవచ్చు, 60-70 వచ్చేటప్పటికి అనువర్తించిన కారణం చేత ప్రీతి అలా నిలబడిపోతుంది, అంత సంతోషం ఉండిపోతుందంటే. ఈ ఆకర్షణ పండాలి, ప్రతిదీ పండాలి సనాతన ధర్మంలో. ఎందుకంటే పండితే తప్ప ముచ్చుకుని తనంత తాను విడవదు, పండనంతసేపు పండి పెట్టుకుని ఉంటుంది, అన్నీ పండిపోవాలి. ఈ ఆకర్షణ అవసరం సంతాన ప్రాప్తి దగ్గర నుంచి ధరించడం వరకు కూడా అదే. అందుకే భార్య బతికుండగా పుత్రపౌత్రులను చూసి సన్యాసం స్వీకరిస్తే పుత్రం పౌత్రం సమాసాధ్య వానప్రస్థాశ్రమే వసేత్ తపసా షడ్రిపూంజిత్వా. వ్యాసుడు సన్యాసాశ్రమానికి నియమం చెప్పాడు. భార్యతో కలిసి దాంపత్యము నుండి కొడుకుని మనవణ్ణి చూసి వైరాగ్యం వచ్చిన తర్వాత భార్యతో కలిసి వానప్రస్థానికి వెళ్ళి ఇంకా ఆపాటి కూడా ఇక భార్యతో కలిసి ఉండలేనంత వైరాగ్యం వచ్చేస్తే అప్పుడు కూడా భార్యను వదిలి వెళ్ళకూడదు, భార్యని తీసుకెళ్లి కొడుక్కి అప్పజెప్పి సన్యాసం తీసుకోవాలి. కాబట్టి అంత ప్రేమతో నిలబడవలసి ఉంటుంది. ఇది సిద్ధించాలి, పండాలి. ఇది పండకపోతే ఆ గృహస్థాశ్రమానికి అర్థం లేదు, జీవితము పండదు, అథవా అసలు సంసారము పండదు, బతికున్నంత కాలము దుఃఖము, శరీరము పడిపోయిన తర్వాత కూడా పొందవలసినటువంటి స్థాయిని పొందలేడు. అందుకని గృహస్థాశ్రమం అత్యంత ప్రధానమైన ఆశ్రమమై ఉన్నది. ఇటువంటి ఆశ్రమంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రయోజనం కల్పింపబడాలి. అసలు నిజంగా చెప్పాలంటే పెళ్లి కూతుర్ని చేసిన లగాయతు ప్రతి ఆడపిల్ల చేత ఈ స్తోత్రాన్ని చదివించాలి. పెళ్లి అయిన తరువాత కూడా తమ బతుకులు పండడానికి కారణం గృహస్థాశ్రమంలో ఉండేటటువంటి పరిస్థితే కనుక దంపతులు ఇద్దరూ కూడా అర్ధనారీశ్వర స్తోత్రాన్ని చదువుతూనే ఉండాలి ప్రతిరోజు. అసలు అర్ధనారీశ్వర స్తోత్రము నాకు నోటికి రాదు అని ఎవ్వరూ అనడానికి వీల్లేదు. గృహస్థాశ్రమంలో ఉన్నవారు వచ్చి తీరాలి. అందుకిచ్చారు శంకర భగవత్పాదులు, అది వారి కారుణ్యం. మహానుభావుడై జగద్గురువునైన నేను శాస్త్రము తెలుసున్నవాడను కనుక మీరు అర్ధనారీశ్వర స్తవాన్ని చేసుకోండి అంటే వాళ్ళ ఆ రూపాన్ని ఎలా పట్టుకుంటారు, ఎలా చేస్తారు? అందుకని నేనే ఆ యొక్క స్తోత్రాన్ని ఇస్తాను అని శంకరాచార్యుల వారు మనని అనుగ్రహించారు. ఈ అర్ధనారీశ్వర స్వరూపానికి ఉండేటటువంటి విచిత్రం, పరమశివుని యొక్క శరీరంలో వామార్థ భాగం అంటే ఎడమ చేతి వైపు ఉన్న భాగమంతా పార్వతీదేవి చేత నిండిపోయి ఉంటుంది. ఆవిడ సగం, ఆయన సగం. కాబట్టి సగం శరీరం స్త్రీ, సగం శరీరం పురుషుడు. అసలు అలా ఉండే అవకాశం ఉంటుందా లోకంలో ఎక్కడైనా? సగం స్త్రీగా సగం పురుషుడుగా ఉంటారా అంటే భగవద్విషయమునందు లీలాస్వరూపములు అని ఉంటాయి. లీలారూపములు అంటే అర్థం ఏంటంటే ఎవరినో అనుగ్రహించడానికి ఈశ్వరుడు అటువంటి రూపమును పొందాడు. ఆయనకు ఆ అవకాశం ఉంది. నువ్వు చెయ్యలేవు కాబట్టి అది సాధ్యం కాదని ఎప్పుడూ అనకూడదు లోకం. నేను ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే చంద్రశేఖర భారతీ స్వామి వారిని శృంగగిరి పీఠానికి ఆధిపత్యం వహించారు. వారు శివలింగార్చన చేస్తూ చంద్రమౌళీశ్వరారాధన చేస్తూ ఓం నిధనపతయే నమః, ఓం నిధనపతాంచికాయ నమః అంటూ పువ్వులేస్తూ అలాగే సమాధిలోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి అలా ఉండిపోతే కడవతో తెచ్చేయనికి నీళ్లు పోసేసి పంచె విప్పేసి పంచె కట్టేసేవారు. ఆయన 2-3 రోజులు ఇలా పువ్వు పట్టుకున్న భంగిమలోనే సమాధిలో ఉండిపోయేవారు. నీకు అలా భక్తితో నిలబడడం చేత కాదు కనుక ఆ చంద్రశేఖర భారతీ స్వామి వారు సమాధిలోకి వెళ్ళడం తప్ప నువ్వు అనకూడదు. నీవు కంటితో చూడని ఎన్నో లోకంలో సత్యాలు ఉన్నాయి. భూమి తిరుగుతోంది, నీకు కనపడిందా తిరగడం? భూమి తిరుగుతోందని నువ్వు ఒప్పుకుంటున్నావా, ఒప్పుకోవట్లేదా? సూర్యోదయ సూర్యాస్తమయాలంటున్నావు, సూర్యుడు ఉదయించలేదు, అస్తమించలేదు. భూమి అతని సూర్యునికి అందకుండా సూర్య ఛాయ పడకుండా వెనక్కెడితే చీకటి పడింది. కానీ నువ్వు నీ కంటిని ఆధారం చేసుకుని చెప్పావు సూర్యోదయ సూర్యాస్తమయాలు అవుతున్నాయని. తప్పుకున్నది భూమి. అసలు నిజానికి నీ కంటికి కనపడినవన్నీ సత్యాలని, నీ అనుభవంలోకి రాని అసత్యాలని నువ్వు ఎలా అనగలవు? అందుకని పరమశివుడు అలా శరీరంలో అర్ధభాగాన్ని పార్వతీదేవికి ఇవ్వగలిగాడు అంటే అలా ఎలా ఉంటుందండి అని నువ్వు అనకూడదు. ఎందుకు అనకూడదు అంటే అది లీలాస్వరూపము కనుక. పరమేశ్వరుడికి 63 లీలాస్వరూపములు ఉన్నాయి. అలా ఒకనకొకప్పుడు శ్రీ మహావిష్ణువుకి శరీరంలో అర్ధభాగం ఇచ్చారు ఆయన, అప్పుడు హరిహర స్వరూపం వచ్చింది. ఒకప్పుడు పార్వతీదేవికి సగభాగం ఇచ్చారు, అప్పుడు అర్ధనారీశ్వర స్వరూపం వచ్చింది. సగము నారి స్త్రీ,
సగము పురుషుడు. ఎందుకు రావాలి అసలు అలా? ఏదో కారణం ఉండాలిగా. లీలాస్వరూపము అన్న మాటకు అర్థం ఏదో ఇతరుల ప్రయోజనము కొరకు ఈశ్వరుడు పొందిన రూపము అని నేను మీతో మనవి చేశాను కదా. అయితే ఎవరికో ప్రయోజనం కోసం పరమశివుడిటువంటి స్వరూపాన్ని పొంది ఉండాలి. ఎవరి ప్రయోజనం కొరకటువంటి రూపాన్ని ఆయన పొందాడు అంటే శివమహాపురాణంలో వ్యాస భగవానుడు అర్ధనారీశ్వర స్వరూప ప్రాదుర్భావమును గురించి ప్రత్యేకంగా వర్ణన చేశాడు. చతుర్ముఖ బ్రహ్మగారిని సృజించి నువ్వు సృష్టి చేయి వేదాన్ని ప్రమాణం చేసుకుని అన్నాడు పరమేశ్వరుడు. చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టి కార్యాన్ని ప్రారంభం చేశాడు. సృష్టి చేద్దామంటే ఎలా సృష్టి జరుగుతుంది? ఎలా ప్రజోత్పత్తి జరుగుతుంది? కుక్కకి అనేక కుక్క పిల్లలు పుట్టాలి, మనుష్యుడికి అనేక మంది మనుష్యులు పుట్టాలి. ఎలా, ఎందుకు సంభవం అవుతుంది? ఇది బ్రహ్మగారికి అర్థం కాలేదు. 4 తలకాయలు పట్టుకుని అప్పటికి 5 తలకాయలు పట్టుకుని ఇది నా వల్ల జరిగే పని కాదని మళ్ళీ ఆదిదేవుడైనటువంటి పరమశివుడి దగ్గరికి అయ్యా సృష్టి ఎలా జరుగుతుంది లోకంలో? సృష్టి జరగడానికి అసలు హేతుభూతమైనటువంటి మార్గం ఏది? ఎలా నేను సృష్టి జరగడానికి కావలసిన మార్గాన్ని తీసుకురావాలి అంటే పరమేశ్వరుడు అన్నాడు, నీ యొక్క అనుమానాన్ని పోగొట్టడానికి ఇప్పుడు నేను ఒక కారణాన్ని చూపిస్తున్నాను చూడు. ఈ కారణంగా సృష్టి జరగడం లోకంలో ప్రారంభమవుతుంది. ఇప్పటి వరకు ఒకే శరీరంతో ఉన్నటువంటి ప్రాణులు అవయవములందు కించిత్ మార్పు చేత స్త్రీ పురుష విభాగమును పొందుతాయి. ఎలా పొందుతాయంటారేమో, మొట్టమొదటి ఆ విభాగాన్ని నా శరీరంలో చూపిస్తున్నాను చూడని తన దేహమునందు సగాన్ని స్త్రీ రూపంగా చూపించి సగాన్ని పురుష రూపంగా చూపించాడు. తన శక్తినే అమ్మవారు అని పిలుస్తాం మనం. పరమేశ్వర శక్తికి శాస్త్రంలో అమ్మవారిని పేరు. ఆదిశక్తి, పరదేవత, పరాశక్తి అంటుంటాం. ఇప్పుడు ఆమెయే అమ్మవారే అంటే ఆయన శక్తియే ఆయన అర్ధాంగిగా సగంగా మారిపోయి స్త్రీ స్వరూపాన్ని పొందింది. మిగిలినది పురుష స్వరూపమైంది. ఇప్పుడు వీరిద్దరికి ఒండురులకు మొదటి ఆకర్షణ కలిగింది. అప్పటికి మన్మధుడు లేడు. అదే పరమశివుడు పార్వతీదేవితో చెప్తాడు, మన్మధుడు బాణం ఇస్తే ఎందుకు కాల్చానో తెలుసా పార్వతి? నేనేదో కోపంతో కాల్చలేదు. మనిద్దరి మధ్య ఉండేటటువంటి ఆకర్షణ లోక ప్రయోజనము కొరకు ఆకర్షణ. అటువంటి ఆకర్షణతో మొదట ఉన్న మనిద్దరి మీద మళ్లీ ఆకర్షణ కొరకు బాణం వేయడం అనేటటువంటిది హద్దు మీరడం మన్మధుడు. ఆయన అధికారం ఏపాటిది నా మీద బాణం వేయడానికి? అందుకు కాల్చాను, మార్గం తప్పాడు కాబట్టి అన్నాడు. కాబట్టి మన్మధుడు కారణం కాదు వారిద్దరి ఆకర్షణకి. అలా ఆకర్షణ దేనికి కలిగింది అంటే బ్రహ్మగారి కోరిక తీర్చి లోకంలో సృష్టి జరగాలి. సృష్టి ఎందుకు జరగాలండి అని మీరు నన్ను అడగచ్చు. శరీరం ఉంది కాబట్టి దానికి ఓ మోకాలు ఉంది కాబట్టి ఆ మోకాలుకో నొప్పి ఉంది కాబట్టి ఆ నొప్పి వలన నేను చేసుకున్న పాపం పోతుంది. ఈ శరీరం ఉంది కాబట్టి దీనితో పరమేశ్వరుడి గురించి 4 మాటలు చెప్పుకుని ఒక ధన్యతని పొందుతున్నాను. ఇది లేకపోతే పాపాన్ని పోగొట్టుకోవడం, పుణ్యాన్ని సంపాదించుకోవడం, పుణ్యకర్మ వలన జ్ఞానాన్ని పొందడం, జ్ఞానం వలన మోక్షాన్ని పొందడం ఎలా సాధ్యం? పైగా ఇది లేకపోతే పితృరుణం ఎలా తీసుకుంటావు, దేవరుణం ఎలా తీసుకుంటావు, ఋషురుణం ఎలా తీసుకుంటావు? ఏది పెట్టి వింటావు శాస్త్రాన్ని? కాబట్టి శరీరం ఇవ్వాలి. శరీరం ఇచ్చి సృష్టి చేస్తే తప్ప ఇవన్నీ జరగవు. కాబట్టి సృష్టి చెయ్యాలి. ఈ సృష్టి జరగాలి అంటే మొట్టమొదట స్త్రీ స్వరూపాన్ని పరమేశ్వరుడు సృజించి ఆకర్షణతో ప్రహృష్టవదనుడై ఆమె వంక చూశాడు. ఆయన ఆకర్షణ లౌకికమైనటువంటి భోగము కొరకు కూడుకున్నటువంటి కామముతో కూడుకున్నది కాదు. బ్రహ్మగారి కోరిక తీర్చాలనేటటువంటి సంతోషం. ఆ సంతోషంతో ఆయన ఆవిడ వంక చూశాడు. ఇప్పుడు ఆయనకి బ్రహ్మగారి కోరిక మేరకి బోలెడంత మంది ప్రాణులు కలగాలి. ఈ కామము కోరిక కలిగింది. ఈశ్వరుని యందు కోరిక పుట్టినప్పుడు ఆయన కామేశ్వరుడు అయ్యాడు. అది మహాకామేశ్వర స్వరూపం. ఇప్పుడు ఆవిడ మహాకామేశ్వరి. ఇప్పుడు వాళ్ళిద్దరూ లోకానికి తల్లిదండ్రులు. ఆయన ఆమె వంక చూసినప్పుడు ఆమె శివకామ సుందరి, ఆయనకి ఇల్లాలు. ఆమెకి భర్త ఆయన. వాళ్ళిద్దరూ కలిపి మనకి తల్లిదండ్రులు. అందుకే శంకరాచార్యులు వారు శివానంద లహరి చేస్తూ అసలు ఈ లోకానికి మొట్టమొదట కుటుంబం ఇది అని అడిగారు. కుటుంబం అంటే తల్లిదండ్రులు ఉంటే కదండి కుటుంబం.
అసలు మొట్టమొదటి తల్లిదండ్రులు ఎవరు కుటుంబం ఎక్కడ మొదలైందని అడిగి ఆయన శ్లోకం చేశారు. నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయ నీశ్రేయతే సత్యాయ కుటుంబినే మునిమన ప్రత్యక్ష చిన్మూర్తయే అన్నారు. ఆది కుటుంబినే, మొట్టమొదటి కుటుంబం లోకంలో ఎవరిది అంటే మహానుభావుడు పరమశివుడిది. అందుకే మొట్టమొదట లోకంలో పుట్టిన కొడుకు ఎవరు అంటే విఘ్నేశ్వరుడు. అందుకు కదా పిళ్ళయార్ అంటారు. పిళ్ళయార్ అంటే పెద్ద కొడుకు అని అర్థం. పెద్ద కొడుకు ఆయన ఎందుకు అయ్యాడు? మా ఇంట్లో పెద్ద కొడుకు నేను కాదు, మనందరం కలిపి పార్వతీ పరమేశ్వరుల బిడ్డలమైతే మొట్టమొదట పుట్టిన పెద్ద కొడుకు ఆయనే. అందుకే పిళ్ళయార్ దేవాలయం. ఇప్పుడు నేను ఈ ఊళ్ళోకి రాగానే నన్ను పిళ్ళయార్ దేవాలయానికి తీసుకెళ్లారు. పిళ్ళయార్ అన్నది ద్రవిడ భాషకు సంబంధించిన మాట. పిళ్ళయార్ అంటే పెద్ద కొడుకుని మురుగన్ అంటారు. విష్ణు అన్నారట మురుగన్ మరుమగన్ అన్నాడు. మురుగన్ అంటే మేనల్లుడు, విష్ణువు యొక్క మేనల్లుడు. విష్ణువు చెల్లెలు నారాయణి పార్వతీదేవి కొడుకు కనుక విష్ణువుకి మేనల్లుడు కనుక మురుగన్ మరుమగన్. ఇంత అందమైన మేనల్లుడు మా అల్లుడు అయితే బాగుండని వల్లీదేవిని ఇచ్చి పెళ్లి చేశాడు. అందుకని మురుగన్ మరుమగన్ అంటారు ద్రవిడ దేశంలో. కాబట్టి పిళ్ళయార్ అంటే పెద్ద కొడుకు. కాబట్టి ఎవరిది మొదటి కుటుంబం? కుమారుడు అంటుంటారు. కుమారుడు రెండో కొడుకు. సుబ్రహ్మణ్యుడు అది మొదటి కుటుంబం. ఆది కుటుంబినే అక్కడ మొదలైంది. మొదటి కుటుంబం వాళ్ళదైతే ఆ తర్వాత వచ్చిన పిల్లలందరం మనం. ఇప్పుడు తల్లిదండ్రులు ఎవరు ఈ లోకానికి అంతటికి? వాళ్ళిద్దరే. అందుకే కాళిదాస మహాకవి వ్యాస హృదయాన్ని పట్టుకుని వాగర్ధ వివసంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆ పార్వతీ పరమేశ్వరుడు జగత పితరౌ వందే, ఈ జగత్తుకంతటికి కూడా వాళ్ళు తల్లిదండ్రులు అని నమస్కరించాడు. ఇప్పుడు బ్రహ్మగారి కోరిక తీర్చడం కోసమని తన శరీరంలో సగభాగాన్ని స్త్రీ స్వరూపంగా ప్రకటన చేశాడు. చెయ్యగానే బ్రహ్మగారికి అర్థమైంది, సృష్టి యందు లింగ విభాగము ఏర్పడాలి ఆకర్షణ కొరకు. నేను మీతో మనవి చేశా కదూ, సృష్టి యందు ఆనందం ఉండాలి, సంతోషం ఉండాలి, ప్రహృష్టమదనుడై చెయ్యాలి. ఆ సృష్టి కార్యమునందు ఎప్పుడు శోకం ఉండకూడదు. ఈ సంతోషము ఆకర్షణ కొరకు శరీరముల యందు ధాతువులవే, చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అనబడేటటువంటి ధాతువులు తప్ప కొత్తగా ఇంకా ఏ ధాతువులు ఉండవు. కానీ కించిత్ మార్పు చేస్తాడు అవయవాలు. ఆ కించిత్ మార్పు చేయడం వల్ల ఏమైందంటే పురుషుడికి స్త్రీ యందు, స్త్రీకి పురుషుని యందు ఆకర్షణ కలుగుతుంది. ఈ ఆకర్షణ ఆనందమునకు కారణమై ఆరోగ్యవంతమైన చైతన్యవంతమైన సంతానము కలగడానికి హేతువై సృష్టి పరంపరగా నడిచి వెళ్ళడానికి కారణమైంది. కాబట్టి గృహస్థాశ్రమంలో ధర్మ ప్రజాపత్యర్థం సంతానము యోగ్యమైనది కలగాలని బయలుదేరుతున్నావు. కాబట్టి గృహస్థాశ్రమంలోకి నీ బిడ్డలు మంచి వాళ్ళవడమే నీకు సంతోషదాయకం అవుతుంది. కాబట్టి ఒకప్పుడు ఎందుకంటే కొడుకే ఉద్ధరించాలి తద్దినం పెట్టి, అందుకని శరీరం ఉన్నప్పుడు పడిన తరువాత వాడే ఉద్ధరించాలి. కాబట్టి గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళందరూ చెయ్యవలసిన స్తోత్రం అదిగో ఆ అర్ధనారీశ్వర స్వరూపాన్ని అని శాస్త్రములు నిర్ధారణ చేశాయి. ఆ రూపాన్ని స్తోత్రం చేయకపోతే ఆ గృహస్థాశ్రమంలో వాడు ఏం చెయ్యాలో వాడికి అసలు ఏమీ తెలియని వాడి కింద లెక్క. అది నాకు రాదండి, ఆ స్తోత్రం నాకు రాదండి, అర్ధనారీశ్వర స్తోత్రం అంటే నువ్వు గృహస్థాశ్రమంలో ఉండి కూడా దాని ఫలాన్ని పొందడానికి కావలసినటువంటి విషయాన్ని పొందడంలో ఏమరపాటు పొంది ఉన్నావు అని గుర్తు. శంకర భగవత్పాదులు అందుకని అర్ధనారీశ్వర స్తవాన్ని ఇచ్చారు. అందుకని దాన్ని లీలాస్వరూపం అంటారు. అంటే ఆయన అలా ఉండడం ఆయన కొరకు కాదు, ఆయన అలా ఉండడం సృష్టి జరగడానికి బ్రహ్మగారికి కారణాన్ని చూపించాడు. ఇలా సృష్టి చెయ్యాలని అందింది. ఇప్పుడు ఆ స్వరూపాన్ని శంకర భగవత్పాదులు స్తోత్రం చేయడం మొదలుపెట్టి, శంకరాచార్యుల వారు ఎప్పుడైనా స్తోత్రం చేస్తే మీరు బాగా గుర్తించవలసిన విషయం ఒకటి ఉంటుంది, సంబోధన. వారు ఏమని పిలుస్తున్నారు అన్నదాన్ని చూడాలి. ఎందుచేత అంటే శంకరాచార్య స్వామి వారి చేత రచింపబడినటువంటి స్తోత్రములు కానీ వాంగ్మయం కానీ ఎంత గొప్పగా ఉంటాయని చెప్తారంటే పెద్దలు ఒక మాట అంటారు, హరమ పొదుపరి అయినటువంటి ఇల్లాలు ఇంట్లో భర్త తెచ్చిన పదార్థాన్ని ఎంత జాగ్రత్తగా వాడుతుందో అంత జాగ్రత్తగా అక్షరాల్ని శంకరాచార్యుల వారు వాడుకుంటారు. మీరు శంకరాచార్యుల వారి శ్లోకాల మొత్తం మీద
ఏ ఒక శ్లోకంలో ఈ అక్షరాన్ని తీసి ఈ అక్షరం బదులు ఈ అక్షరం పెడితే ఇంకా బాగా అర్థం వస్తుందని మీరు చెప్పలేరు. ఏ వృత్తాన్ని తీసుకుని ఏ అక్షరములను పేరిస్తే దానికి సరైన అర్థం వస్తుందో అలాగే రచన చేస్తారు. ఎలా పిలిస్తే ఆ స్తోత్రం యొక్క వైభవం ప్రకాశిస్తుందో ఆ పేరుతోనే పిలుస్తారు. అందుకే మీరు చూడండి, సౌందర్య లహరిలో అమ్మవారికి 1000 నామములు, 1000 ఎన్నో నామములు ఉన్నారు. శంకరాచార్యుల వారు సౌందర్య లహరి మొత్తం మీద అమ్మవారిని ఒక 8-9 నామములతోనే పిలుస్తారు తప్ప ఆయన ఎక్కువ నామాలు వాడరు. కారణం ఏమిటంటే పిలిచారు అంటే ఏదో నామాలు ఉన్నాయి కదా అని ఏదో పేరు పెట్టి పిలవరాయి. అర్ధనారీశ్వర స్తోత్రం అంతా కూడా నా నమస్కారం ఎవరికి అన్న చోట ప్రతి శ్లోకానికి 4వ పాదాన్ని మకుటంగా తీసుకుని అసమానం ఆయన ఏమన్నారంటే ప్రతి 4వ పాదంలోనూ కూడా నమశివాయై చ నమశివాయ, అదే ఆ స్తోత్రంలో నమశివాయై చ నమశివాయ. శివా అంటే అమ్మవారు, శివ అంటే శివుడు. వాళ్ళిద్దరూ ఎంత ఉదిగిపోయారంటే, ఎంత అన్యోన్యత అంటే వాళ్ళ దాంపత్యంలో ఉదిగిపోవడం కాదు, వాళ్ళ పేర్లు కూడా అంత ఉదిగిపోతాయి. అర్ధనారీశ్వర స్థలం అన్యోన్యత గురించి చెప్పినప్పుడు అమ్మవారి పేరు ఏ విశాలాక్షో చెప్పి పరమేశ్వరుడి పేరు త్రయంబకుడో చెప్పారనుకోండి, 2 పేర్లు ఎలా కలుస్తాయి? కలవు. త్రయంబకుడు ఆయన పేరు, విశాలాక్షి ఆవిడ పేరే అయి ఉండొచ్చు, కానీ పేర్లు ఒదిగిపోయాయా? ఒదగవు. కానీ నమశివాయై చ నమశివాయ, ఓ శివ నీకు నమస్కారం, ఓ శివా నీకు నమస్కారం. శివా అంటే పార్వతీదేవి, అమ్మా అయ్యా నీకు నమస్కారం. ఇది చెప్పడానికి ఆయన 2 ఒకేలా ధ్వనించేటటువంటి శబ్దములను తీసుకున్నారు. అంటే పేర్లలో కూడా అంత ఒదిగిపోయినటువంటి అన్యోన్యత వారిది. అందుకే అన్యోన్యత అన్న మాటకు వచ్చేటప్పటికీ పరిణతి కలిగిన వాడు ఎప్పుడైనా దంపతుల మధ్యలోంచి వెళ్ళకు అంటే అర్థం ఏంటో తెలుసా? ఒకసారి పెళ్ళైపోయి వచ్చి మీకు నమస్కారం పెట్టారనుకోండి, ఏంటంటే అటువంటి ఆయనకి ఈ అమ్మాయి ఏంటండి అని కానీ, ఇంత అంతగట్టి అతనేంటండి అని కానీ అనకూడదు. దంపతుల గురించి మాట్లాడితే ఎప్పుడూ ఏం చెప్పాలంటే ఉండరులు ఒకరికొకరు తగినవారు అన్నారు. అందుకే శంకరాచార్యులు వారు శివానంద లహరి చేస్తే కళాభ్యాం చూడాలంకృత చితి కళాభ్యాం నిజ తప ఫలాభ్యాం, ఎవరికన్నా ఎవరెక్కువ అనలేదే, ఒకరి తపస్సుకు ఒకరు ఫలమైన వారు అంటే. ఆయన తపస్సు అండి ఆవిడ భార్య అయింది, ఆవిడ తపస్సు అండి ఆయన భర్త అయ్యాడు, ఎవరి తపస్సు ఎక్కువ అది చెప్పడం కష్టం అంతే. దంపతులు అంటే నువ్వు మధ్యలోకి వెళ్ళకూడదు, నువ్వు తీర్పు చెప్పకూడదు, ఎవరికన్నా ఎవరి గొప్పవాళ్ళు, ఇద్దరూ సమానమే. అందుకే తగులంగట్టిన బ్రహ్మ నెప్పరి కదా దత్వాహ తారాతి అయ్యట్టు పోతన గారు కూడా మహానుభావుడు రుక్మిణి కృష్ణుల యొక్క దాంపత్యం గురించి చెప్పవలసి వస్తే ఇద్దరూ ఒకరికొకరు తగినవారు అన్నారు తప్ప ఆయన కన్నా ఆవిడ ఎక్కువ ఆవిడకన్నా ఆయన ఎక్కువ అని ఎక్కడ ప్రయోగం చేయలేదు. నమశివాయై చ నమశివాయ, వాళ్ళిద్దరూ పేర్లలో కూడా అంత ఒదిగిన వారు. అది బాగుందండి. వారు ఒదిగిపోయారు, వారు ఒదిగిపోతే అలా నమస్కారం చేస్తే మనకేమిటి వస్తుంది? వాళ్ళిద్దరూ శివా శివ, దానికి అర్థం ఏమిటో తెలుసా? మంగళం, భద్రం, శుభం, శోభనం, శాంతి, క్షేమం, యోగం, కళ్యాణం, ఇవన్నీ శివ అన్న మాటకి అర్థాలు. అమరకోశం చూడండి ఎన్ని అర్థాలు చెప్పిందో, ఎన్ని అర్థాలు చెప్తుందో శివనామానికి. అందుకే శివ అన్న ఒక్క మాట ఉన్నదే అది సర్వమంగళములకు కారణమయ్యింది. కవి పుష్పంబగు అగ్ని మంచగు ఆకూపారం భూమిస్థలంబగు శత్రుండతిమిత్రుడు విషము దివ్యాహారమౌ నిన్నగా అవనీమండలి లోపలం శివ శిభిచ్చాభాషణల్లాసకిన్ శివ నీ నామము సర్వవస్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర అంటాడు దుర్జటి. ఆ శివనామం అంత గొప్పది. ఆ శివ అన్నాడనుకోండి, మంగళములు, శోభనములు, భద్రం, క్షేమం, యోగం అన్ని కలుగుతాయి. శివనామము ఇవ్వలేనిది లోకంలో లేదు. అంత గొప్ప నామము శివనామము. అటువంటి శివనామమును శివ శివ అన్నారనుకోండి, ఇద్దరినీ కలిపి చెప్తే అన్ని సుఖములకు ఆలంబనం ఎక్కడుందంటే దంపతుల మధ్య అన్యోన్యతలో ఉంది. ఆ సంతోషం ఏమున్నాయని కాదు, ఏమి లేవని కాదు. విశ్వనాథ సత్యనారాయణ గారి 1000 పడగల్లో ఒక మరచెంబు రడ్డు పెట్టి వ్యాపత్యాన్ని చూపించారు. ఇంట్లో ఏముంది ఏమి లేదు అని కాదు, ఆ
ఒంటరుల మధ్య అన్యోన్యత ప్రేమ ఉంటే ఆ తృప్తి అలా ఉంటుంది. ఆ తృప్తి ఉన్న చోట సమస్త ఐశ్వర్యం ఉంది. ఎన్ని ఉన్నా ఒక్కటి లేకపోతే వాళ్ళంత దరిద్రుడు లేడు. శంకర భగవత్పాదులు కౌపీన పంచకం చేశారు. కౌపీనవంత కలు భాగ్యవంత అన్నారు. గోచి పెట్టుకున్న వాడి కన్నా గొప్పవాడు ఎవరన్నారు. సన్యాసి గురించి మాట్లాడుతారు. కాబట్టి తృప్తి ప్రధానం. నాకేమి ఇవ్వలేదండి, దేవుళ్ళంటి భర్తనిచ్చారు. ఏసీలు కార్లు ఇవి పెద్ద విశేషమా? దొరకద్దు అలాంటి మహానుభావుడు. అటువంటి మహానుభావుడికి ఇల్లాలినయ్యాను, నాకు ఇంతకన్నా ఏం కావాలంటే ఆవిడ ఎందనుకోండి, ఆవిడ్ని మించిన ఐశ్వర్యవంతురాలు లేదు. ఏం కావాలండి నాకు? నేను కష్టంలో ఉన్నా, ఇబ్బందిలో ఉన్నా తన కవిట కొంగుతో నా నుదురు తుడిచి, మీరు నమ్ముకున్న పరమేశ్వరుడు మీకున్నారు, మీరు ఎందుకంటే దండ పెట్టుకుంటారని నన్ను సేద తీర్చగలిగిన శాంతి స్థానమైన పత్ని నాకుంది. నేను కోరుకున్నది పెరటిలో కరివేపాకు తీసుకొచ్చి దాని చేత్తో పచ్చడి చేస్తే గుమగుమలాడిపోతుంది, అలా చెయ్యగలిగిన భార్య నాకు. ఇంకా నాకేం కావాలి అని భర్త అనగలిగితే వాళ్ళిద్దరి మధ్య ఏం లేవని మీరు అనుకుంటున్నారు? అనుకున్నవాడు లేనివాడు. అలా తృప్తి ఉన్న దంపతులు ఐశ్వర్యానికి చిట్ట చివర విహరిస్తున్నారు. వాళ్ళు ఈ తృప్తి ఎప్పుడు అంకురిస్తుంది? ఒకరి పట్ల ఒకరికి అన్యోన్యతా భావం అంకురిస్తే. అందుకే మీరు చూడండి, పార్వతీదేవి ఎంతమంది తండ్రుల కడుపునైనా పుడుతుంది. హిమవంతుడి కడుపున హైమవతిగా వస్తుంది. కాత్యాయన మహర్షి కడుపున కాత్యాయని దేవిగా వస్తుంది. దక్ష ప్రజాపతి కడుపున దాక్షాయణిగా వస్తుంది. కానీ భర్త మాత్రం ఎప్పుడూ పరమేశ్వరుడు. నీకేం తెలుసురా ఆయన వైభవం ఉంటుంది. తండ్రి నిన్నా సరే ఆయన జోలికెళ్ళి భర్త మీద అంత ప్రీతి ఆవిడకి. అది ఆవిడ పాతివ్రత్యం. అందుకే ఆవిడ స్వాధీన వల్లభ. స్వాధీన వల్లభ అంటే భర్తని వశం చేసుకుందని కాదు, ఆవిడ ఎంత అనుగమిస్తుందంటే భర్తని, ఆవిడికి చెప్పకుండా పరమశివుడు ఎవ్వరికీ ఏమీ చెయ్యలేడు. దాంతో మాట చెప్పి చేద్దామంటాడు. ఎందుకు ఆవిడేం వద్దందో, కానీ ఆవిడకి చెప్పకుండా చేయలేడు. అయ్యో అంత అన్యోన్యమైంది. ఏమండి వాళ్ళు చెప్పారు, మీరు అది చేశారా, పోలేని మంచి పని చేశారు అంతనుకోండి. అయ్యయ్యో దీనికి చెప్పలేదే పాపం, చెప్తే పిచ్చిది ఎంత పొంగిపోతుంది. ఏమన్నా కూడా ఉపనయనం చేసుకుంటారట, 116 ఇచ్చానే అంటే ఎంత మంచి పని చేశారండి. దాంతో పాటు నా దగ్గర 2 మీవి కొత్త పంచలు 2 దాచాను, ఎవరైనా పెద్దలు వస్తే పెడదాం, అవి కూడా ఇవ్వండి ఇచ్చే మనిషి దీనికి చెప్పలేదు ముందు అని భర్త బాధపడ్డాను అనుకోండి. ఆవిడ స్వాధీన వల్లభ. అంతేగాని నేను ఇచ్చినట్టు తెలిస్తే నన్ను చంపేస్తుందేమో అని భయపడి భర్తకి భార్యకి వశుడైన వాడు స్వాధీన వల్లభ కాదు. అది ఆవిడ పాతివ్రత్యం. ఇంత అన్యోన్యత దేని వలన సిద్ధిస్తుందంటే అదిగో ఆ స్వరూపాన్ని చూసి నమశివాయ నమశివాయ అని అంటే మీకు గొప్ప దాంపత్య జీవిత సంబంధమైన ప్రయోజనమును పొందగలవు. అసలు నీ గృహస్థాశ్రమం పండడానికి కావలసినటువంటి అన్యోన్యత, ఆ తరువాత భోగానుభవము, తదనంతరము వైరాగ్యము, తదనంతరము జ్ఞానము, భక్తితో కూడిన కర్మాచరణము అన్నీ సిద్ధిస్తాయి. అసలు నేను మీతో ఒక మాట మనవి చెయ్యాలి అంటే, యథార్థంగా పురుషుడు గృహస్థాశ్రమంలో ఉండి ధరించాలి అంటే భార్య సహకారము లేకుండా ధరించలేడు. ఎవరో నెల్లూరు నుంచి భగవద్భక్తి తత్పరులైనటువంటి వాళ్ళు నా ఇంటికి వస్తున్నారు. గురువుగారు మిమ్మల్ని చూడడానికి వస్తున్నామంటే ఆదివారం నాడు అన్నారు. నేను తప్పకుండా దేవతార్చన మా ఇంట్లో చేసి వెళ్ళండి అన్నారు. మీ ఇష్టం వచ్చినట్లు మాట ఇచ్చేస్తారు, ఎవరు చేస్తాడనుకుంటున్నారు అందనుకోండి. తను నేను ఇంకొకరిని అలా పిలవగలనా? నా భార్య ఎటువంటిదని కాదు, మీ మీద పెట్టకూడదని నా మీద పెట్టుకున్నాను. తను మంచి పని చేశారు. అలాంటి వాళ్ళకి వండి పెట్టుకోవడానికి కాకపోతే గృహస్థాశ్రమంలో నేను ఉన్నది ఎందుకు? నా చేత్తో నేను వండుకుని వడ్డించుకుంటానని అందనుకోండి. నేను సంతోషంగా రేపు ఇంకో 2 ఎవరినైనా అనుష్ఠాన తత్పరుల్ని ఇంటికి పిలవగలుగుతాను. ఏమే యజ్ఞం చేస్తున్నారట, మీరేమి ఇవ్వక్కర్లేదు, వచ్చి కోసం పూర్ణాహుతి చేయండి అంటున్నారు. ఓన్లే మనకున్నది మొన్న ఎవరో మోదుగ పుల్లలు తెచ్చిచ్చారుగా, ఆ మోదుగ పుల్లల కట్టోటి పట్టుకుని 1 డజన్ అరటిపళ్ళు గురుకులు పెడదాం. ఎవరో తెచ్చిన ఆవు నెయ్యి ఉందిగా అంటే, సరే ఆవు నెయ్యే కాదు, మీకు మాట చెప్పనా, మీరు వద్దనొద్దు అని భార్య. మొన్న మీరు చిత్తూరులో ఉపన్యాసాలు చెప్పినప్పుడు వాళ్ళు కంచి నుంచి తెచ్చిన ఒక 15,000 రూపాయల పట్టు చీర ఇచ్చారు. ఆ పట్టు చీర ఇచ్చేస్తాను, అందులో పూర్ణాహుతి చేయించండి. మీ భార్యనైనందుకు నా అదృష్టం, మీ పక్కన నిలబడి ఇద్దరం కలిసి పూర్ణాహుతి చేద్దామని అందనుకోండి. నేను సంతోషంగా పూర్ణాహుతికి వెళ్ళగలను. ఎందుకు వచ్చిన దరిద్రం మనకి ఎందుకంటారు ఇవన్నీ అందనుకోండి. నేనేం చేయగలుగుతాను?
కాకపోతే ఒక్కటి మాత్రం వస్తుంది, వైరాగ్యం వస్తుంది. ఏంట్రా ఈ సంసారం, అది నిలబడే వైరాగ్యం కాదు. కాబట్టి భార్య సహకారం లేకుండా పురుషుడు ధరించాడు. పురుషుడి చెయ్యి అందుకొని కానీ భార్య ధరించలేదు. ఎందుకంటే ఆయన చెప్పనప్పుడు ఈవిడేం చేస్తుంది స్వతంత్రంగా? ఈవిడకుంది ఈ దేవుడు దయ్యం ఇవన్నీ నాకొద్దు, కావాలంటే నీకు తెచ్చిస్తాను, నువ్వు వెళ్ళన్నాడు. ఆవిడ చేయగలదా పూర్ణాహుతి? కూర్చోబెడతారా ఆవిడ పూర్ణాహుతికి భర్త పక్కన లేకుండా? ఉండదు. భార్య పక్కన లేకపోయినా రవికల బట్ట పెట్టుకుని పురుషుడు చెయ్యొచ్చేమో, భర్త గారి పంచ బొడ్డులో పెట్టుకుని ఆరతి చేయడానికి అవకాశం లేదుగా. కాబట్టి సరి అయిన భర్త దొరకకపోతే భార్య ధరించలేదు. ఇది ఇద్దరు ధరించడానికి మార్గం అయింది. ఇప్పుడు ఈ దాంపత్యం అన్నది ఎంత ముఖ్యమై కూర్చుందో చూడండి. అసలు యథార్థంగా మాట్లాడితే పరమ భగవత్తత్పరుడైనటువంటి వ్యక్తిని కట్టుకున్న ఇల్లాలుందే, ఆమె శరీరం ఆయన శరీరం ఒకసారి వదిలిపెడితే ఆమె ఖాతాలోనే పుణ్యం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఈయన చేసిన దాంట్లో సగం ఆవిడకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ పైన ఆవిడ శ్రీరామ అన్న ఫలితం ఆవిడ ఒక్కడికే పడుతుంది. అందుకే 7 తరాలు చూసి పిల్లనివ్వండి అని ఎందుకంటారు? అలా జీవుణ్ణి ఉద్ధరించేవాడు కావాలి. ఇక్కడ 4 మాటలు హోటల్కి తీసుకెళ్తే వచ్చే ప్రయోజనం ఏంటి? జీవుడు ఏమైపోయినట్టు నశించిపోవా? జీవుడు ఉద్ధరింపబడాలంటే ధర్మమునందు నిలబడే భర్త రావాలి. అలా అమ్మా మీ ఇద్దరు లోకములకు ఆదర్శ దంపతులై ఎన్నో అందించారు. తల్లి మేము కూడా అలా పండాలి. ఆ పండగలిగిన త్యాగభావన మాకు కలగాలి. నమశివాయ నమశివాయ. అందుకని శంకర భగవత్పాదులు దాన్ని ఒకటంగా తీసుకున్నారు. శంకరుల వాంగ్మయం అంటే అలా ఉంటుంది, శంకరుల కవిత్వం అంటే అలా ఉంటుంది. ఒక్క మకుటాన్ని ఆయన తీసుకుంటే, ఒక సంబోధన ఆయన తీసుకుంటే అంత గాంభీర్యం. ఇక నేను నమశివాయైచ నమశివాయ అంటే దాన్ని ఒక్కదాన్నే పట్టుకుంటే ఉపన్యాసం పూర్తి చేయలేను కనుక కనీసం ఒక్క శ్లోకమైనా చెప్దాం అనుకున్నాను. అలా చెప్పగలిగేటటువంటి అవకాశం కనపట్టలేదు. కనీసం నేను ప్రారంభంలో ఉన్నటువంటి మొదటి పాదాన్నైనా అనే ప్రయత్నం చేస్తాను. అందులో ఆయన అంటారు, తల్లి అమ్మవారి యొక్క అయ్యవారి యొక్క స్వరూపాన్ని లోపల ధ్యానంలో చూశారు. మనం ధ్యానంలో చూడలేకపోయినా పైన చూసినా చాలు. ఆయన అన్నారు, చాంపేయ గౌరార్థ శరీరకాయై, ప్రారంభం చేస్తూ కర్పూర గౌరార్థ శరీరకాయ ధమ్మిల్లకాయై చ జటాధరాయ నమశివాయై చ నమశివాయ. వాళ్ళిద్దరి రూపాన్ని చూస్తూ శంకర భగవత్పాదులు అంటున్నారు, చాంపేయ గౌరార్థ శరీరకాయై. చంపకము అంటే సంపంగి పువ్వు. సంపంగి పువ్వు ఏ రంగులో ఉంటుందో అటువంటి రంగుతో ఉన్నవో అమ్మా. కర్పూర గౌరార్థ శరీరకాయ, కర్పూరం ఎలా ఉంటుందో అంత తెల్లని శరీరము కలిగినటువంటి ఓ పరమశివ. ధమ్మిల్లకాయైచ, చక్కటి కొప్పు వేసుకున్నటువంటి ఓ అమ్మ. జటాధరాయ, జటలను జటాజూటంగా కట్టుకుని ధరించి ఉన్నటువంటి ఓ పరమశివ. నమశివాయైచ నమశివాయ. ఒకటై రెండుగా కనపడుతున్న మీ ఇద్దరికి శివ శివ స్వరూపమునకు నమస్కారం. ఇందులో మీరు ఒక గమ్మత్తు చూడండి. ఈ శ్లోకాన్ని చూసినప్పుడు ఇద్దరిగా ఒక్కరిని చూపిస్తూ నమస్కరిస్తున్నారు. ఆ ఒక్కరే రెండుగా కనపడుతున్నారు. దంపతులలో ఉండే లక్షణం ఏంటంటే 2 శరీరములుగా నడయాడతారు, కానీ మరొక్కరే అయ్యి ఉంటారు. ఈయన మంగళములు ఆవిడతో, ఆవిడ మంగళములు ఈయనతో ముడిపడిపోతాయి. వారు 2 కాదు. అందుకే కనీసం బాహ్యంలో కూడా దంపతుల మధ్యలో నడవం. ఒకవేళ ఆయన అటు ఈవిడిటు నించుంటే బయటికి వెళ్ళవలసి వచ్చింది అనుకోండి, అమ్మా అటు వెళ్ళండి అని ఆయన పక్కకి చేర్చి మనం బయటికి వెడతాం. అంటే ఇద్దరూ ఎప్పుడూ అలా కలిసి ఉంటారు. బయటికి శరీరములు విడివడి ఉన్నా మధ్యలోంచి మనం వెళ్ళాం, పక్కకి చేర్చేస్తాం. అంటే అంతగా కలిసి ఉన్నవారు. అసలు నిజంగా మాట్లాడాలంటే ఆయన అనుగ్రహాన్ని పొందాలంటే ఆవిడ స్తోత్రం చేయాలి, ఆవిడ అనుగ్రహాన్ని పొందాలంటే ఆయన స్తోత్రం చేయాలి. అందుకే శంకరాచార్యుల వారు సౌందర్యలహరి ప్రారంభం చేస్తూ సౌందర్యలహరి అమ్మవారి మీద స్తోత్రం. అమ్మవారిని పొగిడి మొదలుపెట్టలేదు. శివశక్త్యాయుక్తో అంటూ శివశబ్దంతో మొదలుపెట్టారు. ఎందుకని? అయ్యవారి పేరు చూసే అమ్మవారు భూంగిపోయి తన యొక్క స్వరూపం ఏమిటో శంకరాచార్యుల వారి చేత స్తోత్రం చేయింది. ఆయన పేరెత్తకుండా ఆవిడ్నే పొగిడారనుకోండి, ధూర్తుడు ఎవర్రా మహాపతి వ్రతని ఆయన్ని పొగడకపోతే నేను నా స్వరూపం తెలియజేస్తానా అని ఆమె ప్రకటన కాదు. అందుకే ఇప్పటికీ పెద్దలు ఒక మాట చెప్తారు, సౌందర్య లహరి బాగా అర్థం కావాలంటే శివానంద లహరి చదివి సౌందర్య లహరి చదవండి అంటారు.
ఆమె ఎప్పుడూ పరమశివునికి సంబంధించినటువంటి స్తోత్రములనే వింటూ ఉంటుంది. విపంచాగాయం తే వివిధమపదానం పశుపతే అంటారు శంకరాచార్యులు వారు సౌందర్యలహరిలో. సరస్వతీదేవి వీణ మీద వాయిస్తే అమ్మవారి మీద వైభవాన్ని వాయించదు. పాట పాడుతూ వీణ వాయించేటప్పుడు పరమశివుని యొక్క వైభవాన్ని వర్ణిస్తూ పాట పాడుతుంది. అప్పుట అమ్మవారు పొంగిపోయి మా ఆయన ఇంత గొప్పవాడని ఇలా కళ్ళు అరమోట్పు కన్నులతో ఇలా ముఖం కదుపుతుంది. ఆ వీణానాదం వింటూ ఇలా కదుపుతుంటే ఆవిడ చెవులకు ఉన్నటువంటి ఆభరణములు ఇలా కదులుతుంటే అద్దాల్లాంటి బుగ్గల్లో ప్రతిబింబాలు పడతాయిట. తాంబూలం ఇచ్చిన తర్వాత అమ్మవారికి ఒకసారి ధ్యానంలో అలా చూస్తారు. వీణానాద నిమీలిత ఘనయనే విప్రస్థ చూళింబరే అని అలా చూడగలిగిన వారికి సరస్వతీ కటాక్షం. కాబట్టి అమ్మవారి తాంబూల చర్వణం అంత గొప్పది. పతివ్రతగా సువాసినికే అధికారం తాంబూలం వేసుకోవడానికి. అందుకే సభకృతాన్ని గుర్తు ఏంటంటే మధ్యాహ్నం తాంబూల చర్వణం చేస్తుంది స్త్రీ. అమ్మా మీ ఇద్దరు పైకి అలా రెండుగా ఉన్నారు కానీ మీరు ఒక్కరే. అందుకే ఆయన గురించి ఆవిడ గురించి, ఆయన గురించి ఆవిడ గురించి నమశివాయ నమశివాయ ఇద్దరు కలిపి ఒకటిగా ఉన్నారు. అలా మన దాంపత్యం కూడా ఉండాలి అంటే, మనం కూడా అలా పండాలి అంటే, మన తర్వాత కూడా వాళ్ళల్లా బతకండ్రా అని చెప్పుకోవాలంటే పెళ్ళవగానే నవదంపతుల్ని తీసుకెళ్లి వాళ్ళకి దండం పెట్టించి అక్షతలు వేయించండ్రా అనాలంటే, ఎవరింట్లో ఉన్న బిడ్డ పుట్టగానే ఆవిడ కట్టి విప్పిన చీర పట్టుకొచ్చి వెయ్యండ్రా పసిపిల్లాడి కింద అనిపించుకోవాలంటే అదిగో ఆ స్తవం చెయ్యాలి, ఆ స్తోత్రం చెయ్యాలి. వాళ్ళ అనుగ్రహం ఉంటే తప్ప సిద్ధించదు దాంపత్యం. అందులో ఒక్క మొదటి మాట ఇవాళ ప్రస్తావించి విడిచిపెట్టేస్తాను. చాంపేయ గౌరార్థ శరీరకాయ. శంకరాచార్యుల వారు ప్రారంభం చేస్తూ అమ్మవారి యొక్క బట్ట రంగుని లేదా అమ్మవారి యొక్క రంగుతో మొదలుపెట్టారు. అమ్మా నువ్వు సంపంగి పువ్వు రంగులో ఉన్నావమ్మా. సరే బాగుంది కానండి, మీరు ఇప్పుడే ఏమన్నారు? శివుడి గురించి మాట్లాడితే ఆవిడ సంతోషిస్తుంది అన్నారు కదా. దాంపత్యంలో మొదటి లక్షణం పతివ్రతకి భర్తృస్తోత్రం కదా, ఆయన్ని పొగిడితే కదా సంతోషించాలి. మరి శంకరాచార్యుల వారు అమ్మవారి రంగులు వర్ణిస్తూ ఎందుకు మొదలెట్టారు? ముందుకి కర్పూర గౌరార్థ శరీరకాయ చాంపేయ గౌరార్థ శరీరకాయ అని కదా ఉండాలి శ్లోకం. మరి ముందు అమ్మవారిని పొగుడుతూ ఎలా మొదలెట్టారు? దాంపత్యంలో ఎక్కడైనా ఇంటికి వస్తే మొట్టమొదట ఆ ఇంటి వైభవం ఎక్కడిది అంటే యజమాని కీర్తింపబడేవాడై ఉండాలి. యజమానికి ఆ ప్రాప్తి లేకపోతే ఎలా? మరి శంకర భగవత్పాదులు అమ్మవారి స్తోత్రం ఎందుకు మొదలెట్టారు అంటే మీరు ఒకటి ఆలోచించండి. అమ్మవారిని వర్ణిస్తూ మొదలు పెట్టడంలో శంకరాచార్యుల వారు ఎవరిగా కూర్చుని మొదలెట్టారు? శంకర భగవత్పాదులు ఆ స్తోత్రం చేసేటప్పుడు ఆది దంపతుల యొక్క బిడ్డడు. మీరు నేను కూడా ఎవరం? ఆది దంపతుల యొక్క బిడ్డలం. బిడ్డల మొదటి నమస్కారం ఎవరికి? వేదం యొక్క ప్రమాణంలో మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మొదటి నమస్కారం అమ్మకి. అమ్మకి నమస్కరిస్తూ మొదలు పెట్టాలి స్తోత్రాన్ని. అది ప్రమాణం తెలుసున్నటువంటి వాడు స్తోత్రం చేసేటప్పుడు తల్లికి మొదటి వందనాన్ని సమర్పణం చెయ్యాలి. కాబట్టి అమ్మవారిని పొగడడం కిందకి రాదు. కొడుకుగా తన ధర్మమునందు తాను నిలబడిన వాడై ఉండాలి. అంటే నాకు యోగ్యుడైన కొడుకురా వీడు అని తండ్రి సంతోషిస్తాడు. ఓ వీడు వేద ధర్మాన్ని పాటించాడు, వేద ప్రమాణాన్ని. మాతృదేవోభవ అమ్మకి నమస్కారం చేశాడు. ఇప్పుడు తండ్రి పొంగిపోతాడు. అందుకని కొడుకుగా స్తోత్రం కనుక శంకరాచార్యుల వారు ప్రారంభం చేసేటప్పుడు ఆ స్తోత్రాన్ని చాంపేయ గౌరార్థ శరీరకాయ కాదు. ఇంకొక పెద్ద రహస్యం ఉంది. పరమశివుడు తెల్లటి రంగుతో ఉంటాడు, అమ్మవారు పసుపు ఎరుపు తెలుపులతో కూడినటువంటి రంగుతో ఉంటుంది. ఈ రంగుకి ఈ తెలుపు రంగు రెండూ కలిపి పక్కన పెట్టారనుకోండి, ఓ పెద్ద ఉపద్రవం ఒకటి వస్తుంది. ఏమిటంటే ఉపద్రవం అంటారేమో. ఈ తెలుపుని ఈ రంగు కప్పేస్తుంది. తెలుపు ఏముందండి? కప్పబడుతుంది. తెలుపు తెల్లటి స్ఫటికలింగం దగ్గరికి వచ్చి ఎర్రటి మందార పువ్వు పెట్టారనుకోండి, స్ఫటికలింగం ఎర్రగా అవుతుంది. అది స్ఫటికలింగం అయినా ఎర్రగా కనపడుతుంది. ఎందుకంటే దానికి ఆ లక్షణం ఉంటుంది. ఇంకొక రంగు వచ్చి చేరిందో తెల్లనిది రంగులా కనపడుతుంది. కాబట్టి ఇలా చూసేటప్పటికీ అర్ధనారీశ్వర స్వరూపాన్ని తెల్లని శివుని రూపం ముందు కంటికి కనపడడం కన్నా పసుపు ఎరుపు తెలుపు రంగులలో ఉన్న అమ్మవారి రూపం ముందు కనపడుతుంది.
శంకరాచార్యులు వారు కొంగదారి చేస్తూ ఈ రంగులు ఎలా కప్పుతాయన్న దానికి అద్భుతమైన మాట చెప్పారు. పరిపర తృప్తి నమత అన్నారు. అమ్మా నీకు శంకరుడు సగం శరీరం కదా ఇచ్చాడు, ఆయన సగం ఇస్తే మిగిలిన శరీరం నువ్వు దొంగిలించావేమో అనుకుంటున్నానమ్మా. అదేమిటి శంకర అంత మాట నేనెక్కడ దొంగిలించాను అంటే, మరి తెల్లని శంకరుల్లో సగం నువ్వు ఎర్రగా ఉంటే ఈ ఎరుపు కాంతి మిగిలిన తెలుపు మీద కూడా పడిపోయి స్పష్టంగా చూస్తే తప్ప శివుడు కనపట్టాలా, నువ్వే అంతా కనపడుతున్నావు, అప్పుడు మిగిలిన సగభాగం కూడా నువ్వు దొంగిలించినట్లు అవలా ఆయన ఇచ్చింది కాకుండా అని నాకు అనుమానం వస్తున్నా అమ్మా అన్నారు శంకరాచార్య. అంటే ఆమె ఆయనను ఎలా కప్పేస్తుందో చెప్పారు. ఈ కప్పేయడంలో కంటికి లక్షణం ఏమిటంటే రంగుని ముందు అందుకుంటుంది, దానికి ఆ లక్షణం ఉంటుంది, అది ముందు ఆకర్షణీయమవుతుంది. అందుకే కంటికి ఉన్నటువంటి ఈ లక్షణాన్నే నాయక శబ్దంలోంచి నయన వస్తుంది. ఇది మిగిలిన ఇంద్రియాల్ని లాగుతుంది, నాయకుడిగా నిలబడుతుంది కన్ను. ఏదో నేను ఇలా చూస్తూ అలా చూశాను అనుకోండి, అలా చూసేటప్పటికి ఒక మహాత్ముడు నా కంటికి కనపడ్డాడు అనుకోండి, వెంటనే ఆయన మహాత్ముడు రా అని మనస్సు కడుతుంది. మనస్సు వెంటనే రెండు చేతులు జోడించి ఇలా అంటుంది, అప్పుడు ఇలా అంటే నాయక ముందు కన్ను ఎడుతుంది, వెళ్ళి మిగిలిన ఇంద్రియాలని తీసుకెడుతుంది. అందుకని నయన ఎప్పుడైతే ముందు కన్ను రంగు అందుకుందో ఆ రంగునే స్వప్నం చేసేస్తుంది నాలుక. అబ్బా జగజ్జనని మా అమ్మ అనగానే వెంటనే నోటి వెంట ఆయనకి కాంపేయ గౌరర్థ శరీరకాయై అని, మా అమ్మ ఉంటే మా నాన్నగారు ఉంటారే పక్కనే, వారు ఉండురులు ఒకరినొకరు విడిచి ఉండరే అని కొంచెం అలా చూస్తే వెంటనే ఆయన తెల్లగా, అప్పుడు వెంటనే మళ్ళీ కర్పూర గౌరర్థ శరీరకాయ. ఇది అనుష్ఠానమునందు ధ్యానంలో చూసినప్పుడు మొట్టమొదట అమ్మవారి రంగు ఎలా కనపడుతుందో చెప్పడం కాదు, దాంపత్యపరంగా కీర్తనం చేసినప్పుడు అమ్మవారు అయ్యవారిని ఎంత కప్పి దాచుకుంటుందో చెప్పడం. కామాక్షి అని మనకి కంచిలో అమ్మవారు ఉంటుంది. ఆ కామాక్షి ఉన్నటువంటి క్షేత్రంలో కాంచీపురంలో శివలింగానికి ఒక్కదానికే ఒక లక్షణం ఉంటుంది, కుచకంకణముద్రితం అంటారు. అక్కడ ఉన్న సైకత లింగాన్ని అమ్మవారు కౌగిలించేసుకుంది, కౌగిలించేసుకుని అసలు ఇంకా శివలింగం కనపడకుండా ఇలా దాచేసుకుంది. ఎంత గట్టిగా కౌగిలించేసుకుందంటే ఆవిడ కంకణములు, చేతికి ఉన్నటువంటి కంకణములు వెళ్లి ఇసుకలింగం మీద ముద్రపడిపోయి, ఆవిడ స్తనములకు ఉన్నటువంటి కుచములు వెళ్లి ముద్రపడిపోయి, అంత గట్టిగా కౌగిలించేసుకుని దాచేసింది శివలింగాన్ని. ఎందుకు దాచేసింది అంటే పరమశివుడే ఆవిడ భక్తిని పరీక్షించడానికి. అదేమిటంటే అలా పరీక్షిస్తాడా అనుకోకండి, లోకానికి తిరిగి చెప్పడానికి. అది రెండో మాట అవుతుంది. నదిని ప్రవహింపజేశాడు వరదతోటి, నది వస్తుంది సైకత లింగం. అందుకే ఇప్పటికీ కంచిలో ఉన్న ఏకాంబరేశ్వర లింగానికి నీటితో అభిషేకం లేదు, పురుగు నూనెతోటే అభిషేకం చేస్తారు. అది సైకత లింగం, ఇసుకతో చేయబడినటువంటి లింగం. అమ్మవారు తను కొట్టుకుపోతానేమో అనుకోలేదు, శివలింగం కొట్టుకుపోతుందేమో, మా ఆయనకి ఏమైనా అవుతుందేమో అని. శివలింగం అంటే శివుడే, అయ్యో బాబోయ్ మా ఆయనకి ఏమైనా అవుతుందేమో అని గట్టిగా కౌగిలించేస్తుంది. ఆమె చేతి కంకణ ముద్రలు, కుచుముల ముద్రలు శివలింగం మీద పడి ఉన్నాయి. అందుకే ఏకాంబ్రనాథుడికి నమస్కారం చేస్తే అలాగే చేస్తారు, లింగం ఏకాంబ్రనాథస్య అని. ఆమె పరమశివుణ్ణి అలా కప్పి దాచేసుకుంటుంది. అంటే ఇది ఎలా ఉంటుంది అంటే, మీరు ఇక్కడ కాదు కానీ అటు మన గోకర్ణ క్షేత్రం నుంచి ప్రత్యేకంగా ఉడిపి క్షేత్రం వైపుకి, మూకాంబిక అటు వైపు వస్తున్నప్పుడు ఆ పక్కన చెట్లు ఉంటాయి, పెద్ద పెద్ద చెట్లు. ఆ చెట్టు ఏం చెట్టు అని మీరు తెలుసుకోవాలనుకున్నారనుకోండి, మీరు కారు దిగి ఒక గడి ఆగి బాగా చూడాలి. ఎందుచేత అంటే ఆ చెట్టు ఏమిటో తెలియదు మీకు. కారణం లత చెట్టంతా అల్లేసుకుంటుంది. ఈ చెట్టంతా అల్లేసుకునేటటువంటి లత యొక్క స్వరూపం ఎలా ఉంటుందంటే, ఎవరో కనురాపు తగిలేటటువంటి వాళ్ళు, అలా చూసే లక్షణం ఉన్నవాళ్ళు భర్త ఏదో ఉత్తరీయం ఒకటి వేసుకుని కూర్చునుండగా అలా చూస్తున్నారు అనుకోండి, ఎక్కడ ఆయనకి దృష్టి తగిలేస్తుందో అని అవసరం ఉన్నా లేకపోయినా ఉత్తినే పవిట దులుపుకుంటున్నట్టుగా పవిట జాతి భర్తని దాచేసుకున్న అనువర్తించగలిగినటువంటి ప్రేమ కలిగిన భార్యలా తీగలు చెట్టుని కప్పేస్తాయి. కామాక్షి మహాకామేశ్వరుణ్ణి కళ్ళల్లో పెట్టుకుని దాచుకుంది. చూడండి, కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటుందండి ఆవిడ అంటారు. కళ్ళల్లో పెట్టుకుందంటే తీసేసి కంట్లో పెట్టుకుంటారనా?
కళ్ళల్లో పెట్టుకు చూడటం అంటే ఆవిడ ఏది చేస్తున్నా ఏది మాట్లాడుతున్నా భర్త గురించి ఆలోచిస్తూ ఉంటుంది. కామాక్షి స్వరూపమునకున్న లక్షణం అది. అందుకే మహా ఇల్లాలు నా తల్లి. అటువంటి తల్లి కనుక ఆమె ప్రేమ చేత కప్పింది. ఆవిడ అనుగ్రహిస్తే తప్ప ఆయన కనపడదు. ఆయనే కనబడితే ఆయన ఎందులో ఏమైపోయావు. ఆమె లలితా సహస్రనామ స్తోత్రంలో అందుకే ఒక మాట అంటారు, శివశక్త్యరూపిణి లలితాంబిక. ఆమె మాయాస్వరూపిణి అయి అవనికై దిగిపోతుంది. శివుడు కనపడడు. ఆమె తెర పైకెత్తితే వెనకనున్న శివుడు కనపడతాడు. అందుకే శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేస్తూ ఈ లోకాన్నంతటినీ కూడా భ్రమయతి పరబ్రహ్మ మహిషి అంటారు. ఆమె మహామాయా విశ్వం భ్రమయతి పరబ్రహ్మ మహిషి. మహామాయాస్వరూపిణి అయి నామరూపముల ఎందు తిప్పుతుంది. ఆవిడ కాని అనుగ్రహించిందా అంతటా శివుడు కనపడతాడు. ఈ కనపడగలిగిన స్థితి ఆవిడ అనుగ్రహంతో కాని కలగదు. కాబట్టి మనకి శివుడు కూడా కనపడేటట్టు అనుగ్రహించమ్మా. అందుకని ఉపాసన పరంగా శివదర్శనం కలగాలంటే ఆవిడ అనుగ్రహంతోనే కలగాలి. జ్ఞాన సంబంధరని దక్షిణ దేశంలో 63 మంది నాయనార్లలో అగ్రస్థానం అలంకరించిన వారు. వయసు చేత అప్పర్, జ్ఞానము చేత జ్ఞాన సంబంధం. ఆ జ్ఞాన సంబంధం అంత గొప్పవారు అవడానికి కారణం శీర్గాళి అని ఒక క్షేత్రం. అక్కడ మంటపంలో కూర్చున్నాడు తండ్రి గారు. సంధ్యావందనానికి వేళయింది. ఆ కోనేట్లో ములిగి ఆయన స్నానం చేసి అర్ఘ్యం ఇవ్వడం కోసమని కొడుకుని అక్కడ కూర్చోబెట్టి వెడుతుంటే కొడుకు ఏడిచాడు, నానా 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 అని. వీడు గబగబా మెట్లు దిగి వచ్చేస్తాడేమో, పడిపోతాడని చెప్పి తండ్రి అన్నాడు, ఉరే భయపడకరా, ఎవరు భయపడినా ఈ లోకంలో రక్షించే తల్లిదండ్రులు యథార్థమునకు వాళ్ళు అని గోడ చూపించాడు. అదిగో చూసావా పార్వతీ పరమేశ్వరులు, నువ్వు నన్ను నాన్న అంటున్నావు, నేను ఆయన్నే నాన్న అంటాను. నీకైనా నాకైనా నిజానికి ఆయనే నాన్న, ఆవిడే అమ్మ. నీకేమైనా భయం వేస్తే గోడ వంక చూసి వాళ్ళని పిలవరా అన్నాడు. తండ్రి మాట పిల్లాడికి హత్తుకుంది. తండ్రి వెళ్ళిపోయాడు. కొడుకు చూస్తున్నాడు. అలా కోనేటి దగ్గరికి వెళ్ళి తండ్రి ములిగాడు. అమ్మ బాబోయ్ నాన్నగారు నీళ్లలో మునిగిపోయారని భయపడి కొడుక్కి గుర్తొచ్చింది, పిలవమన్నాడుగా. గోడ వంక తిరిగి అమ్మా నాన్న అమ్మా నాన్న అని పిలిచాడు. పిలిచేటప్పటికి పరమశివుడు అన్నాడు, మనకైతే గోడ మీద బొమ్మ, ఆయనకైతే గుండెల్లో అమ్మ. శివుడు అన్నాడు, పిలుస్తున్నాడు అమ్మా నాన్న అమ్మా నాన్న అని, చూస్తానే ఎక్కువ నది వ్యవహారం పెడదాం అన్నాడు. చెంగునెక్కి కూర్చున్నాడు. గబగబా వచ్చాడు మంటపంలోకి. అక్కడ వదిలేసి నందిని పైకి వచ్చి గబగబా ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. నాన్న 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 అంటున్నాడు వాడు. ఆయన అన్నాడు, వీడు ఏడుస్తున్నాడు పార్వతి, పిల్లలు ఏడిస్తే ఏం చేస్తారు తల్లులు, పాలిస్తారు, పాడి వాడిని హోదాచ్చు అన్నాడు. ఏమిటో తేలిగ్గా చెప్పేస్తున్నారు, నా స్థనమును కాని తాగాడో మీరు తెలిసిపోతారు. శివుడు అర్థమైపోతాడు, నా పాలు తాగితే ఇమ్మంటారా అంది. నేను అర్థం అవుతానో ఏమో, పిలిచాడు అమ్మా నాన్న అని ఇచ్చేసేయండి. ఆవిడ ఒళ్ళో పడుకోబెట్టుకుని స్తన్యం ఇచ్చేసింది. ఇవ్వగానే తండ్రి సంధ్యావనం పూర్తి చేసుకుని వచ్చాడు. వీళ్ళు అంతర్ధానమై మళ్ళీ వెళ్ళిపోయారు. ఆయన చూశాడు, పిల్లాడి నోటికి పాల నురుగు పాలు ఉన్నాయి. ధూర్తుడా ఎవరి పాలు తాగేవరా? ఆ పిల్లాడు మాట్లాడలేదు. ఆ మూతి తుడిచేసి ఆ పిల్లాడిని ఎత్తుకుని గుళ్ళో పెడుతున్నాడు. వాడి 2 చేతులు ఇలా కదుపుతూ పత్తికాలు అంటారు తమిళ దేశంలో. వాడు పరమశివుడి మీద స్తోత్రాలు పత్తికాలు పాడటం మొదలుపెట్టాడు. ఆ చిన్ని పిల్లవాని యొక్క చేతులు కందిపోతాయేమో అని పార్వతీ పరమేశ్వరులు పైనుంచి కాలాలు కిందకి విడిచిపెట్టారు. ఆ కాలాలు వాయిస్తూ ఉన్నంత కాలం జ్ఞాన సంబంధాలు అవి వాయిస్తూనే పత్రికలు పాడేవారు. అమ్మవారి సన్యమును తాగినంత మాత్రం చేత ఇదే సౌందర్యాల్లో ద్రవిడ శిశు అంటారు శంకరాచార్యులు వారు. జ్ఞాన సంబంధ శివదర్శనాన్ని పొందగలిగారు. అమ్మ అనుగ్రహంతో అయ్యే దర్శనం అవుతారు. ఆవిడ అనుగ్రహించాలి. మహామాయాస్వరూపిణి అయిన తల్లి ఉద్ధరిస్తే శివుడు అర్థం అవుతాడు, సత్యం తెలుస్తుంది. జగత్తు నుండి జగదీశ్వరుడు తెలుస్తాడు. విశ్వములో విశ్వనాథుడు అర్థం అవుతాడు. విశ్వమునందు విష్ణు అర్థం అవుతాడు. దానికి ఆమె కారకం కావాలి, ఆవిడ అనుగ్రహం ఉండాలి. అందుకనమ్మా మొదటి నమస్కారం. కాబట్టి చాంపేయ గౌరర్థ శరీరకాయి కాదు, చాలా బలమైన కారణం ఒకటి. ఆవిడ పాతివ్రత్యం ఎటువంటిదో శంకర భగవత్పాదులు ఆవిష్కరిస్తున్నారు. ఈ ఒక్క కారణం చెప్పి నేను ఇవాళ ప్రవచనాన్ని పూర్తి చేస్తాను. చంపాదేశమునందు పుట్టినటువంటి చెట్టు కనుక, ఆ చెట్టుకు పూసిన పువ్వు కనుక సంపంగి పువ్వుకి చాంపేయ కుసుమము అని పేరు. అది మొదట చంపాదేశంలో పుట్టింది కాదు. చాంపేయ అన్న మాటకు అర్థం ఏంటంటే తుమ్మెదల చేత ఆవరింపబడి ఉంటుంది. మనకి సంపంగి పూలలో 2 రకాలు ఉంటాయి. ఆకుపచ్చ సంపంగి అని ఒకటి,
ఇది రెక్కలు ఇలా మిచ్చుకుని ఉంటుంది, మంచి సువాసనాభరితంగా ఉంటుంది. కానీ దాని మీద తుమ్మెద వాలదు. కారణం ఏంటంటే దానికి తేనె ఉండదు, అందుకని తుమ్మెద రాదు. ఏ పువ్వు మీదైనా తుమ్మెద వాలకపోతే ఆ పువ్వుకి అమర్యాద శాస్త్రం. కాబట్టి ఆకుపచ్చ సంపంగి ప్రీతి అని కానీ ఆకుపచ్చ సంపంగితో అమ్మవారిని పోల్చడం కానీ ఎప్పుడు చెయ్యరు. రెండవది సింహాచలం సంపంగి అంటారు. సింహాచలం సంపంగి పసుపు, ఎరుపు, తెలుపు 3 కలిసిన రంగుతో ఉంటుంది, మంచి సువాసనాభరితంగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా అలా చేశారో లేదో నాకు తెలియదు, కానీ అసలు ఆ సంపంగి పూలతో పూజ చేసి తలుపేసి మరునాడు తలుపు తీసినప్పుడు పూజా మందిరం ఉంటుంది. అవి తమలో ఉన్న సర్వస్వాన్ని పరమేశ్వరుడికి అర్పణం చేశాయా అనిపిస్తుంది. ముచికలు, పువ్వు రేకులు విడిపోయి రెక్కలన్నీ ఇలా పడిపోతాయి. పడిపోయి దానిలో ఉన్న పుప్పుడి కూడా ఏదో అక్కడ రజన కింద పడిపోతుంది పూజా మందిరంలో. అది ఇక తనకి అని ఏమీ వించుకోదు. పరమశివుని మ్రోల తాను విడిపోయి ఆయనలో ఐక్యం అయిపోయిందేమో, దీనిలా నేను బతకగలనా అనిపిస్తుంది సంపంగి పువ్వు పూజ చేసి. అటువంటి సంపంగి పువ్వు ఉంది, అది సింహాచల సంపంగి. అమ్మవారిని చెప్పేటప్పుడు శంకరాచార్యులు వారు అదిగో ఆ పువ్వుతో చెప్తున్నారు. చాంపేయ గౌరార్ధ శరీరకాయై. ఎందుకు వచ్చింది ఆవిడికి ఆ రంగు? అసలు ఆమె హిమవంతునికి కుమార్తెగా జన్మించినప్పుడు నల్లని పిల్లగా పుట్టింది. నల్ల పిల్లగా పుట్టింది కాబట్టే కాళీ అని పిలిచాడు హిమవంతుడు. ఆయన పెట్టుకున్న పేరు కాళీ. నల్ల పిల్లగానే ఆమె పరమశివుణ్ణి చేపట్టి. పార్వతీదేవి రంగు నలుపు, అందుకే నారాయణ నారాయణి వాళ్ళిద్దరూ అన్నా చెల్లెలు. శివ శివ అలాగే నారాయణి నారాయణి భార్యాభర్తలు కారు, అన్నా చెల్లెలు. అందుకే అన్నగారు నలుపు, చెల్లెలు నారాయణి నలుపు. ఇప్పుడు ఈ నల్లని పిల్ల కాళీ పరమశివునికి ఇల్లాలైంది. ఆయన కర్పూర గౌరార్ధ శరీరకాయై. పక్కనే చెప్పారుగా శంకరాచార్యులు వారు, చల్లటి శరీరం అయింది. స్ఫటికమణి నిభం. స్ఫటికమణి ఎలా ఉంటుందో, కర్పూరం ఎలా ఉంటుందో అలా ఉంటాడు ఆయన. ఆయన ఇప్పుడు ఈమె నలుపుని ప్రశ్నించలేదు. ఇంత తెల్లగా ఉంటాను, నువ్వు ఇంత నల్లగా ఉంటావని ఆయన అనలేదు. ఆయనకు అటువంటి భావన ఉండదు. అసలు లోకంలో పెద్దలకే ఉన్నప్పుడు ఇక పరమేశ్వరుడు పుట్టిందా? కానీ ఒకానొక నాడు జరగవలసిన దేవతా కార్యాన్ని ఆలోచించాడు. అదే లీల అంటారు. ఆలోచించి అమ్మవారిని ప్రేరేపిస్తే తప్పది జరగదు. అందుకని ఆయన ఏం చేశాడు, పక్కన కూర్చున్న పార్వతీదేవి వంక ఒకసారి ఇలా చూశాడు, తన వంక ఒకసారి ఇలా చూసుకుని ఆవిడ ఓ ఆయన రంగు నా రంగు చూస్తున్నారు అని అర్థమయ్యేటట్టుగా చూసి ఓ చిన్న నవ్వు నవ్వి కాళీ అని. వెంటనే ఆవిడకి ఎక్కడ లేని కోపం వచ్చింది. కోపం వస్తుందా అండి అంటే అలా వస్తేనే అందం. దంపతుల మధ్య ఎప్పుడూ కోపం రాలేదనుకోండి, ఆ దాంపత్యంలో ఏదో దోషం ఉందని గుర్తు. దంపతులు అన్న తర్వాత ఎక్కడో చిన్న అలక రావాలి, ఎవరి ముందు మాట్లాడుకోవాలనుకోవాలి, కొంచెం కోపం నటించాలి, ఆ తర్వాత కలుసుకోవాలి, అదో మాధుర్యం. అది ఆది దంపతుల మధ్య కూడా ఉంటుంది. శంకరులంతటి వారు కొందరిలో దీన్ని వర్ణించారు. వృథా కృత్వాగోత్ర స్థలన మధవై రక్షసవితం అన్న శ్లోకంలో. ఇప్పుడు మధ్య ఆ శ్లోకం అన్ని చెప్తే ఎక్కడ అవుతుంది? కాబట్టి వాళ్ళ మధ్య చిన్న అలక అన్నది ఉంటుంది. కానీ మన అలకలు ఎందుకు పనికొస్తాయంటే ఇగో ఇలా గొడవలు పడ్డానికి పనికొస్తాయి. కానీ వాళ్ళ అలకలు ఎందుకు పనికొస్తాయంటే లోక కళ్యాణములకు పనికొస్తాయంటే లీలగా అలక వాళ్ళ, అంతేకాని హేయమైన అలక కాదు. కానీ దాంపత్యపరంగా శ్లాఘనీయమని ఆవిడ వంక చూసి కాళీ అన్నాడు శివుడు. వెంటనే ఆవిడకి అర్థమైంది, ఓహో స్వామి మీరు తెల్లగా ఉంటారు, నేను నల్లగా ఉంటాను అంటే ఒక్క విషయంలో నేను మీకు తగినదానను కానన్న భావన మీ మనసులో ఉందన్నమాట. మీరు బయట పెట్టేసినారు. బయట పెట్టకుండా నా పట్ల మీరు ఎంతో సంతోషంగా ఉన్నట్లుగా నటించిన మహానటుడు మీరు. సంధ్యానృత్యం కాదు, నాతోనే నటించారు ఇన్నాళ్ళు. కాబట్టి నేను కూడా మీ మనసు పొంగిపోయే రంగు పొందుతాను, ఈ నలుపు రంగు వదిలేస్తాను అని ఆవిడ వెళ్ళి తపస్సు మొదలెట్టి. తపస్సు మొదలెడితే అయోమయానికి గురైన వాడు ఎవరంటే బ్రహ్మగారు. ఆయన వచ్చాడు. ఎందుకు అయోమయం వచ్చిందంటే ఆయన వచ్చి అన్నాడు, అమ్మా నీ తపస్సు ఎందుకో నాకు అర్థం కాలేదు